ఈ రాత్రి మనసారా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మా ఆత్మీయ నాయకురాలు దైవజనురాలు ఎఫ్సి బామ్మగారు ముందుకొచ్చి ఆరాధన నడిపిస్తూ ఉండగా అందరం కూడా హృదయపూర్వకంగా ఈ రాత్రి దేవుని మనసారా ఆరాధన చేద్దాం. కొంచెం అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని రెండు చేతుల ఆకాశం వైపు చాపుతూ మనసారా దేవాతి దేవుణ్ణి ఈ రాత్రి హృదయపూర్వకముగా ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ నోరు తెరవాలి, అందరూ నోరు తెరవాలి. ఎవరు మౌనముగా ఉండదు. ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుందాం. అందరూ కళ్ళు మూయాలి, అందరూ కళ్ళు మూయాలి. స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుని స్తుతిద్దాం. దేవుడు మంచి వాతావరణాన్ని మనందరికి అనుగ్రహించాడు కనుక ప్రతి ఒక్కరము కూడా హృదయంగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోవాలి, ఎవరు అటు ఇటు చూడొద్దు. ఎందుకంటే మనము జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాము కనుక ప్రతి ఒక్కరూ భయముతోనూ భక్తితోనూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోవాలండి, దయచేసి ఎవరు చూడొద్దు. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహుభయంకరమని దేవుని లేఖనం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరము ఈ స్థలములో దేవుడు ఉన్నాడని నమ్మి భయముతో భక్తితో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కొరకే దేవుడు మనల్ని పుట్టించాడు గనుక ఆయన స్తుతించుట ఎంతో మంచిదని దేవుని లేఖనం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం యేసయ్యానికి వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. కృపగలిగిన దేవానికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అంతటా దేవుని స్తుతించాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక ప్రతి ఒక్కరము దేవుని స్తుతిద్దాం. ఆయన ఎదుట అందరము కూడా తగ్గించుకొని స్వయంభవుడైనటువంటి దేవుడు, ఆయనే సర్వాధికారి అయినటువంటి దేవుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మారని దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మోగవాడు కాదు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. నమ్మిన వారంతా నోరు తెరిచి దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు ప్రభువా. యేసునికి వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. యేసు రాజానికి స్తోత్రాలు. ఈ లోక
లోకములో దేవుడు ఎన్నో సృష్టించాడు, కానీ వాటన్నిటికంటే విలువైన వారము గొప్పవారము మనమే. కనుక ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడే అర్హతను దేవుడు మనకిచ్చాడు, నవ్వే అర్హతను దేవుడు మనకిచ్చాడు, జ్ఞానము కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకిచ్చాడు. కనుక ప్రతి ఒక్కరు దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఎంతో మంది లోకములో గనులు, గొప్పవారు, ఐశ్వర్యవంతులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అల్పులైనటువంటి మనం ఇంకా బ్రతికున్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. కనుక ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మా మధ్యలోనికి రండి పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు. అయ్యా నీకు సాటి రాగలిగిన వారు ఎవరు లేరు ప్రభువా, నీతో సమముగా తోగగలిగిన వారు ఎవరు లేరు తండ్రి. యేసు నీకు స్తోత్రాలు. నీవే యుగ యుగాలకు మహిమనందదగినటువంటి దేవుడు అయ్యా నీకు స్తోత్రాలు. సదాకాలము మాతో ఉన్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. యేసయ్యా నీకు స్తోత్రాలు. సర్వాధికారివైన దేవానికి స్తోత్రములు. యేసు రాజా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభు. సమస్తము సాధ్యమే తండ్రి. అయ్యా నీ మహిమని స్థలములో విడుదల చేయండి, నీ ప్రసన్నతని స్థలములో విడుదల చేయండి ప్రభు. నీ ప్రభావం నీ ప్రజల్లోనికి విడుదల స్తోత్రాలు. ప్రతి ఒక్కరు విడుదల పొందుదురు గాక. యేసు నామములో ఒక్కొక్కరికి తండ్రి విడుదల ఈ రాత్రి స్తోత్రములు. యేసు రక్తం ఈ స్థలం అంతటిలో ప్రోక్షించబడును గాక ప్రభు. ఒక నది వలె ఈ స్థలములో నీ రక్తము ప్రవహించును గాక. నీ ప్రేమ నీ ప్రజల్లోనికి విడుదల అవును గాక. నీ ప్రేమ ప్రతి ఒక్కరు నాయన అయ్యా అనుభవించురు గాక. నీ సన్నిధిని ప్రతి ఒక్కరు అనుభవించుదురు గాక. నీ తాకిడి ప్రతి ఒక్కరు అనుభవించుదురు గాక. యేసు నామములో ఒక్కొక్కరిని ప్రభు నీ ప్రసన్నత ఆవరించును గాక. యేసు మా మధ్యలోనికి రండి. ఓ నీ పరలోకపు సైన్య సమూహం ఈ స్థలములోనికి దిగి వచ్చును గాక. యేసు నామములో ఆకాశము తెరవబడి ప్రభు దేవుని దూతలు ఈ స్థలములోనికి దిగి వచ్చుదురు గాక. యేసు మా మధ్యలోనికి రండి ప్రభు. ధవళ సింహాసనాసీనుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. మా స్తుతుల మీద మీరు ఆశీనులు అవ్వండి తండ్రి, నీకు వందనాలు. అయ్యా మా మధ్యలోనికి మీరు ప్రత్యక్షమవ్వండి పరిశుద్ధాత్మడానికి స్తోత్రమయ్యా. యేసు నీకు వందనాలు. ఘనమైనటువంటి దేవుని చప్పట్లు కొడుతూ ఘనముగా మనమందరము కూడా స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆయన ఒక్కడే దేవుడు, ఆయనకు సాటి రాగలిగిన వారు ఎవరూ లేరు. కనుక ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఆటంకం యేసు నామములో తొలగిపోవును గాక. గలిబిలి పరుస్తున్న అపవిత్ర ఆత్మలన్నీ యేసు నామములో నిర్మూలించబడును గాక. యేసు నామములో నీ సన్నిధి స్థలములో ఆవరించును గాక. తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ప్రతి నాయన వాటన్నిటిని మీ స్వాధీన పరచుకోనండి. కరెంటును, సౌండ్ సిస్టాన్ని ప్రభువా అయ్యా వాతావరణం అంతటిని మీ స్వాధీన పరచుకోనండి తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం నానా. హల్లెలూయా. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు
అనుగ్రహించువాడే. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే. శరీరారెవరు ఆమేన్ స్తోత్రం. నా ప్రియుడైన అవును ప్రభువా. శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు. పునరుద్ధానుడే మృతిని జయించి లేచినాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే. శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు. శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు. అందరం చెప్దాం. శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు. శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు. శరీరారెవరు స్వరమెత్తి చెబుదాం. ప్రియుడైన యేసయ్యకు. శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు. శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు. రండి పరిశుద్ధాత్ముడా, రండి పరిశుద్ధాత్ముడా. రిమదర మశాకలు రదర బషందర బాబా బాబాదర. యేసయ్యా మా మధ్యలోనికి రండి పరిశుద్ధాత్ముడా. యేసునికి వందనాలు తండ్రి. యేసు ఈ స్థలములోనికి రండి పరిశుద్ధాత్ముడా. రికర మషాబదర బషాకలు రబర బదరబ. ఓ రిక బాబా బల రందర బదరల రమచియల రందర కదర మచికర బాబా బాబా బాబా. యేసు మా మధ్యలోనికి రండి ప్రభు, రండి ప్రభు, రండి పరిశుద్ధాత్ముడా. అయ్యా మా మధ్యలోనికి రండి పరిశుద్ధాత్ముడా. రిషకరదర బాబా బాబా. యేసు నీకు వందనాలు 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 తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంది.
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అలాగనే తల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి బిద్దాం. బ్రాహ్మణ పిల్లలో దేవుని సేవ చరిస్తున్నటువంటి జోసఫ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు తండ్రి యొక్క సభను మీరే మాకు అధ్యక్షులుగా ఉండి పాటల యందును, ప్రార్థనల యందును, ఆరాధన యందును ప్రభా మీరే తోడుగా ఉండి జయకరముగా జరిగించినందుకు మీ పాదాలకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సమయంలో అయా నీ దాసుడు నిలబడి వాక్యం చెబుతుండగా మీరు తోడుగా ఉండి మీ పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డ మీద కుమ్మరించి ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమైనది మీకు తెలుసు కనుక తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ దాసులతో మీరు తోడుగా ఉండి జ్ఞానముతో మీరు మాట్లాడించుమని, సమస్తమైన మమ్ములను మీ స్వాధీనం నుంచి జయకరముగా జరిగించుమని యేసు పరిశుద్ధ నామమున తిరుమత బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తుంది. దయచేసి అందరూ కూడా కూర్చోవాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి తల్లిగారు జీవమ్మ గారు కూడా వేదిక మీద రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జీవమ్మ గారిని వేదిక మీద రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుచుదాం. అమ్మగారు వస్తూ ఉండగా అలాగనే దైవజనులు పెద్దలు మరి రారత్న గారిని కూడా వేదిక మీద రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వస్తుండే గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుచుదాం. అలాగనే గౌరవ అధ్యక్షులు మరి ప్రవీణయ్య గారిని కూడా వేదిక మీద రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుచుదాం. మరి అలాగనే దైవజనులు ట్రెజరర్ గారు మరి బోనకల్ మండల అబ్రాం గారు కూడా వేదిక మీద రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుచుదాం. ఇంకా వెనక ఎవరైనా దైవజనులు ఉంటే దయచేసి మా మనవిని మన్నించి మీ కొరకు ప్రత్యేకంగా కుడి పక్కన మీ కొరకు కేటాయించినటువంటి సీట్లలో మీరు ఉండాలని ప్రభునామలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా సహకరించాలని ప్రభునామలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో మరి ఈ మీటింగ్ నిమిత్తమై ప్రేమపూర్వకమైన అర్పణలు మరి స్వీకరించబడుతున్నాయి. దైవజనులు మరి సువార్త గాయకులు మరి జాకబయ్య గారు ముందుకు వచ్చి ఒక పాట పాడి ప్రభుని గణపరుస్తూ ఉండగా మీ ప్రేమపూర్వకమైన అర్పణలు మీరు సిద్ధపరచుకోవని ప్రభు నామములో మీకు తెలియచేస్తూ ఉన్నాను. Praise the Lord. Hallelujah. మేలులు చేసే దేవునికి హృదయపూర్వక ఆరాధన. మేలులు చేసే దేవునికి హృదయపూర్వక ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధనానికి ఆలాపన ఆరాధనా ఆరాధనా ఆరాధనానికి ఆలాపన మేలులు చేసే దేవునికి హృదయపూర్వక ఆరాధన స్తోత్రం. స్తోత్ర ఆమె అందరూ తప్పకుండా నామాన్ని కనపరుచాలి. స్తోత్రం. ఓదార్పునిచ్చిన పరిశుద్ధాత్మకు ఆరాధన నా కన్నిటిని ఓదార్పునిచ్చిన పరిశుద్ధాత్మకు ఆరాధన మనుషులు మరచిన మరువని యేసుకే మనుషులు మరచిన మరువని యేసుకే హృదయపూర్వక ఆరాధన 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 లోకమంతయు కరువులున్నా నా పోషకునికి ఆరాధన లోకమంతయు కరువులున్నా నా పోషకుని ఆరాధన నూతన బలముతో నన్ను నింపిన నూతన బలముతో నన్ను నింపిన నా పరమ తండ్రి ఆరాధన నా పరమ తండ్రి ఆరాధన 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 మేలులు చేసే దేవునికి హృదయపూర్వక ఆరాధన. పాడబడిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కానుకల మిత్తమై ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు మరి జాకబయ్య గారు కానుకల మిత్తమై ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ మొట్టమొదటి రోజు సభలోనైనా పట్టబడినటువంటి కానుకలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా నీకు ఇచ్చి శోధించమన్నావు. ఆకాశవాక్యం లిపి పట్టరాని జాలంతా విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరించే దేవుడు ప్రభు నీకు స్తోత్రాలు. అయినా అర్పణలను ప్రభువా నమ్మకంగా నీ పరిచర్యలో వాడబడినట్లు ఇచ్చిన వారికి 100 అంతల ప్రతిఫలం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అలాగనే ప్రార్థనలో ఉందాం. వాక్యం నిమిత్తమై మరి తల్లిగారు ప్రార్థించవలసిందిగా ప్రేమతో తల్లిగారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ అలాగనే కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాము. దయచేసి మనం అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, దయామయుడా, కృపగల తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు నా ప్రభువా పాటల ద్వారా మయం పొందుకున్నారు, ఆరాధన ద్వారా మయం పొందుకున్నారు ప్రభువా. ప్రారంభం నుండి నాయన ఇప్పటి వరకు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ప్రభువా మీరుండి నాయన జరిగించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నా తండ్రి, మీ దాసుని నాయన దూర ప్రాంతంలో నుండి బా ప్రభువా
మా మధ్యకు మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు 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 నాయన. ప్రభువా ఇప్పుడు నా తండ్రి మీ దాసులు నిలబడబోచుండగా నాయన మీ దాసుని నేడంతలాత్మతో ఎత్తి పట్టండి ప్రభువా. బహుబలమైన పాత్రగా వాడుకోండి తండ్రి. మీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. మీ ఆత్మతో నింపండి ప్రభా. నీ దాసుని మరుగుపరిచి ప్రభా. నాయన నీ దాసుని నాటికి మీ మాటలు అందించి ప్రభా. మాకు కావలసిన వర్తమానం నా తండ్రి మీ దాసుల ద్వారా నాయన మాకు దయచేసి మయం పొందండి ప్రభా. దేవా నా తండ్రి మీ స్తోత్రాలయ్యా. వచ్చినటువంటి మమ్మల్ని ప్రభా ఉట్టి హృదయాలతో పంపకుండా నా తండ్రి మా హృదయాలు నింపండి ప్రభువా. మమ్మల్ని అభిషేకించండి ప్రభా. నీ దాసుల మీరుండి మా ప్రభువా. అయ్యా నీ చక్కని వర్తమానం నాయన దివ్య వర్తమానం ప్రభువా. నీ దాసుడు ద్వారా నాయన నా తండ్రి మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు, అనుసరించి ప్రార్థన నాయన అనుసరించి ప్రవర్తించే జ్ఞానం నాకు మాకు దయచేయండి ప్రభువా. ఏ దుష్టుడు దుర్మాడు పిశాచపు దాయములు ఆటంకాలు అడ్డుగోడలు అవంతరాలు యేసు నామములో లయమైపోవును ప్రభువా. ఆది అంతా మీరే అధ్యక్షత వహించి ఆరాధన అంతటిలో మీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందమని మా తండ్రి యేసుక్రీస్తు దివ్యనామమును బట్టి అతి వినయంతో బ్రతిమలాడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థించిన తల్లి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి అందరూ రెండు చేతులు ఆకాశం వైపు చాపుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొంచెం బిగ్గరగా, కొంచెం సంతోషంగా, ఇంకొంచెం స్వరమెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిద్రాత్మ దూరం అయిపోవును గాక. హల్లెలూయా. మంచిది. ఈ రాత్రికాల సమయంలో పేపర్లో ప్రకటించిన విధముగా దూర ప్రాంతంలో యవన కాలంలో దేవుని పరిచర్య జరిగిస్తున్న దైవజనులు మరి జానక్ సాయి గారు వాక్య పరిచర్య చేయటకు మరి ప్రాంత ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పులు కొడుతూ దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు వందనాలు. అదే రీతిగా ఈ యొక్క వేదికను అలంకరించిన ప్రతి దైవజనులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సభలకు విచ్చేసిన ప్రతి దేవుని బిడ్డకు హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలమ్మా. చెప్పండి అమ్మ కొంచెం. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యానికంటే ముందుగా నన్ను నేను పరిచయం చేసుకున్న తర్వాత నేను వాక్యంలోకి వెళతాను. దేవునికి స్తోత్రం చెప్తాం. ఒకసారి మనస్ఫూర్తిగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మంచిది. నా పేరు జానాక్స్. మరి నేను పుట్టుకతో క్రైస్తవుణ్ణి. నా తల్లిదండ్రులు దైవజనులు. మరి రేపటి రోజున వర్తమానికులుగా ఉన్న మా ఆత్మీయ తండ్రి గారు, అదే రీతిగా నా తండ్రి గారు మరి జయరాజ్ గారు, మరి వారి పెంపకము ద్వారా ఈ రీతిగా ఈ రోజున ఇక్కడ నిలబడ్డాను. అది దేవుని కృప. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మరి ఇటు రీతిగా సభలను ఏర్పాటు చేస్తూ ఎంతగానో ప్రయాసపడుతూ దేవుని పని కోసం ముందడుగు వేసి దైవజనులు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసలో మేము కూడా పాలిభాగస్తులు అమ్మటానికి దేవుడు మా కృప చూపించాడు. హల్లెలూయా. ఉదయకాలం వచ్చి ఈ రీతిగా ఈ సెటప్ అంతా చేయటానికి నాతో పాటు బృందం యమనస్తులు ఉన్నారు. ఎంతమంది అంటే 4. దేవునికి స్తోత్రం. నేను నా గురించి గొప్ప చెప్పడానికి ఇక్కడ నేను నిలబడలేదు. ఆ 4 గురించి చెప్పడానికి నిలబడ్డాను. హల్లెలూయా. ఆ 4 ఇక్కడ ప్రతి పని చేస్తూ వచ్చారు. అంటే చేయటానికి చాలామంది ఉన్నారు, కానీ దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. వారి ద్వారా ఎంతగానో పరిచర్య జరుగుతూ ఉంది. వారే లేకపోతే ఇలాంటి పరిచర్య చేయటానికి, ఈ రీతిగా ఈ సభలలో నిలబడి వాక్యాన్ని బోధించడానికి దేవుడు మాకు ఆ కృప చూపేవాడు కాదేమో. చిన్న వయసులోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దైవజనులు తల్లిదండ్రులు అవ్వటం, వారు దైవజనులు అవ్వటం ద్వారా నేనేమి సేవలో నిలబడలేదు, కానీ దేవుని కృపను బట్టి సేవలోనికి రావటానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు నేను చెప్పాలనుకుంటున్నానంటే, కొంతమంది తల్లిదండ్రులు సేవకులు కాబట్టి
వీరు కూడా సేవ చేస్తున్నారని చాలామంది ఆలోచన చేస్తారు, చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా, చాలా కష్టమైనది సేవ. సేవ అంత కష్టమైనది ఇంక మరి ఏదీ లేదు. ఎంతమందికి తెలుసు? గట్టిస్తోని చెప్పండి అమ్మ. సేవ ఈజీ అనుకున్నారు అయితే మీరు ఇప్పటిదాకా. చాలా కష్టం అమ్మ. ఇక్కడ దైవజనులు అడిగితే చెప్తారు. ఇంకా నేను కృప పొందాను. దైవజనులు ఎంతగానో ప్రయాసపడుతూ ఆకలిని చంపుకొని ఎంతోమంది సేవకులు, దీన సేవకులు ఈ రోజున ఎంతగానో ప్రయాసపడుతున్నారు. సంఘానికి తెలియదు దైవజనులు ఎంత ప్రయాసపడతారు. వారి ప్రయాసను చూసిన, మన తల్లిదండ్రులు పడుతున్న ప్రయాస చూసినప్పుడు నాకు భయం వేసేది. సేవ అంటే చాలా కష్టమైనది, ఈ సేవ చేయలేమని. కానీ చిన్నప్పుడే దేవుడు పిలుచుకున్నాడు. జానాక్స్ అని పేరును దేవుడు పెట్టాడు. ఆ పేరును ప్రవచనము ద్వారా దేవుడు ఒక దైవజనుడికి బయలుపరిస్తే ఆ దైవజనుడు నాకు జానాక్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ జానాక్స్ అనబడుతున్న దైవజనుడు ఒక మంచి గొప్ప సేవకుడు. అతడు దేశం కోసం ప్రార్థన చేసేటప్పుడట అతను చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? దేవుడా, ఈ దేశము కోసం నేను ఎంతగానో ప్రయాసపడ్డానయ్యా. ఇంతగా ప్రయాసపడ్డా ఒక్కరు కూడా రక్షణ పొందట్లా. నేను ఎంతగా బోధించినా ఎవరు మారు మనసులోనికి రావట్లా. ఈ దేశమును మార్చు అని మొరపెట్టి చేసేది లేక వల్ల కాక అప్పుడు అతను చేసిన ప్రార్థన తెలుసా? దేవా, ఇదిగో ఈ దేశమును మార్చు, లేదా నా ప్రాణమైన తీసుకున్నాడు. గట్టిస్తోని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ దైవజనుడు అలాంటి ప్రార్థన పరుడుగా ఉన్నాడు. అలాంటి భారాన్ని ఈ కుమారుడికి దేవుడు ఇచ్చాడని నాకు ఆ పేరు పెట్టడం జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఆ పేరుకు తగినట్టుగా జీవించాలి. దాని కొరకు మీరందరూ నా కోసం ప్రార్థన చేయాలి. నా కోసం ప్రార్థన చేస్తున్నాడు. గట్టిస్తోని చెప్పండి ఒకసారి. కొంచెం చిన్నగా చెప్తున్నారమ్మా. అమ్మ, నా కోసం నిజంగా ప్రార్థన చేస్తున్నాను. గట్టిస్తోని చెప్పండి. హల్లెలూయా. నేను 7th క్లాస్ నుంచే దేవుని వాక్యాన్ని బోధించుకుంటూ వస్తున్నాను. అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సేవలో నిలబడటం చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఈ చిన్న విత్తనం కాదు అది, లేకపోతే చిన్న మొక్క కాదు కదా, ఆల్రెడీ సంఘం వృక్షంగా మారిపోయింది. ఎలా మారింది చెప్పండి అమ్మా. అంటే ఎక్కువ మంది అయ్యారు కదా సంఘం. ఇప్పుడు ఆ సంఘంలో వాక్యం చెప్పాలంటే చెప్పండి అమ్మా, వాళ్ళు ఆ వాక్యాన్ని పొందుకుంటారా? పొందుకోరు. చాలా కష్టమైనది. ఆ కష్టమైనది, ఆ బాధ ఎవరికి తెలిసింది తెలుసా? సేవకుల పిల్లలు మాత్రమే తెలిసిద్ది. సేవకుల పిల్లలుంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వారు గొప్ప ధన్యులు. ఎందుకు తెలుసా? వారు డైరెక్ట్గా వృక్షాన్ని మోయబోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఆ భారాన్ని నాకు అనుగ్రహించాడు. నేను ఎంతగానో సంతోషపడుతున్నాను, ఒక పక్క భయపడుతున్నాను కూడా. ఇంకా గొప్ప కృప ఏంటంటే, ఇది కృపణాలో లేకపోతే ఈరోజు నాకు పరీక్షను నాకు తెలియదు, కానీ ఇంత గొప్ప దైవజనుడు ఎదుట ఈ దీన సేవకుని దేవుడు వాడుకున్నందుకు నేను ఎంతగానో దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను గొప్పవాడును కాదు, కానీ దేవుని కృప ఈరోజు ఇక్కడ నన్ను నిలబెట్టింది. ఆమేన్. ఇక్కడ నేనేమి మర్మాలు బోధించను. కొద్ది నిమిషాలు మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 13-14 వచనం చదువుదాం. ఎవరైనా మౌతు తీసుకొని చదివితే చాలా బాగుంటుంది. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రమయ్యా. ఈ లేఖన భాగం నుంచి స్పష్టంగా తేటగా నాతో నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దయ్యా. ప్రతి బిడ్డ దర్శించబడాలి. ఇక్కడ నీ మహిమ సంచరించాలి, నీ ప్రభావం ఆవరించాలి. మీరే మా మధ్యలో ప్రత్యక్షమై
ప్రతి ఒక్కరితో తేటగా సూటిగా మాట్లాడండి. ఈ రోజున ప్రతి బిడ్డ దర్శించబడుదురుగాక. ఒక నూతనమైన కార్యము యేసు నామములో ప్రారంభించబడునుగాక. ప్రభు, మీరు అద్భుతము చేసి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా మేము చేయబడినట్లుగా కృప దయచేసి, అయ్యా నేను కాదు నీవే నాతోనూ నీ బిడ్డలందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది, మరొకసారి చదువుదాం. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించునట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. హల్లెలూయా. రైట్. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించుదాం. దయచేసి ఎవరు కూడా అనాలోచనగా ఉండొద్దు. మాట్లాడేది దేవుడు మనతో ముఖసూటిగా మాట్లాడతాడు. ఆమేన్. అయితే ఇక్కడ భక్తుడైన దావీదు మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు ఈ దావీదు అనంటే, అయ్యా ఇదిగో నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు చెప్పండమ్మా? కరుణించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున దేవుని కరుణ మన మీద ఉండాలి. ఆమేన్. ఎవరి మీదైతే దేవుని కరుణ కనికరం ఉంటుందో వారు మరణములో నుంచి జీవులోనికి వెళతారు. గట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కరుణించమని చాలా మంది పరిశుద్ధ గ్రంథములో దేవుణ్ణి బ్రతిమలాడుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున ఒక ప్రాంతం వెళుతుంటే ఒక వ్యక్తి గుడ్డివాడు, దావీదు కుమారుడా ఏమన్నాడమ్మా? యేసు నన్ను కరుణించు అని అన్నాడు. ఇలా చాలా మంది దేవుని కనికరాన్ని, దేవుని కరుణను కోరుకున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథములో 10 మంది వారు కూడా దేవుని కరుణను కోరుకున్నారు. ఆ 10 మంది పరిస్థితి ఏంటో తెలుసా? వారు కుష్టి రోగంతో బాధపడుతున్నారు. మీ అందరికీ వాక్యం బాగా తెలుసు అనుకుంటున్నాను. రైట్. అయితే ఇప్పుడు ఈ 10 మంది కుష్టి రోగులు కుష్టి వ్యాధితో బాధపడుతూ బాగా వేదన పడతా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడే లాజరు లేపి ఆ తర్వాత 2 రోజుల తర్వాత అలా ప్రయాణాన్ని మొదలు పెట్టాడు ఆయన. మీకు తెలుసు కదా లాజరు? తెలుసా తెలీదమ్మా? తెలుసా? హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఈ లాజరు లేపిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ప్రయాణం చేస్తూ వెళుతూ ఉంటే 10 మంది కుష్ఠరోగులు, అంటే ఇది చరిత్ర చెబుతా ఉంది. ఆ కాలమునట ఈ లాజరు మరణించిన కాలములో, లాజరు మరణిస్తే ఆ యెరూషలేము ప్రాంతము గుండా యేసుప్రభు వెళుతున్నప్పుడు, యేసుప్రభు వెళుతున్న సమయంలో ఈ 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభుని ఎదుర్కొన్నారట. హల్లెలూయా. ఈ 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభుని ఎదుర్కొని ఏమన్నా తెలుసా? చూడండి ఒకసారి. లూకా సువార్త 17వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 13వ వచనం. కేకలు వేసిరి. యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేశారట. హల్లెలూయా. ఈ రోజున దేవుని కరుణ నీకు కావాలా వద్దా? కావాలన్న వాళ్ళు గట్టి ఇస్తాం చెప్పండి. లేదయ్యా దేవుని కరుణ మాకు మీద లేకపోయినా మేము బతకగలం అన్నోళ్ళు ఇంకా గట్టి ఇస్తాం చెప్పండి. అబ్బా, దేవుని వాక్యం బాగా వింటున్నారు, చాలా సంతోషం. అయితే ఇప్పుడు ఈ 10 మంది కుష్ఠరోగులు దేవుని ఎదురుగా వచ్చి యేసుప్రభువారి ఎదురుగా వచ్చి యేసుప్రభువారి చూస్తూ అంటున్నారు, యేసు ప్రభువా. ఎవరైనా యేసు అనగా అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు అని అర్థం. ఏంటి అర్థం? రక్షకుడు అంటే రక్షించేవాడని అర్థం. హల్లెలూయా. బాధల నుంచి, కన్నీటి నుంచి, దుఃఖముల నుంచి, మరణములో నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడని అర్థం. హల్లెలూయా. అయితే యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి
యేసు అంటే అర్థం రక్షకుడు కాబట్టి యేసయ్య రక్షించేవాడని వారు తెలుసుకొని ఈ 10 మంది కుష్ఠరోగులు యేసు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా మమ్మను కరుణించు అని మొరపెట్టారు. ఈ కరుణలో కూడా 3 అర్థాలు వస్తున్నాయి. అంటే కరుణించని ప్రార్థన చేయటం వల్ల ఏంటి లాభం? ఇప్పుడు మీకు ఏదైనా బాధ ఉంటే ఆ బాధ చెప్పుకుంటారమ్మా, చెప్పుకుంటారు. ప్రభా నాకు రోగం ఉంది, ఈ రోగాల నుంచి నన్ను పోగొట్టుని ప్రార్థన చేయాలి వాళ్ళు. లేకపోతే నాకు ప్రభా ఇదిగో నాకు కుష్టి పోతుంది, ఈ కుష్టి నుంచి నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేయాలి. లేకుంటే కుష్టి నుంచి విడిపించు అయ్యా తండ్రి యేసయ్యా అని యేసుని వేడుకోవాలి. కానీ వీరు యేసుని చూసి యేసు ప్రభువా మమ్మను కరుణించు అన్నారు. హల్లెలూయా. ఇప్పుడు వీరు కరుణించమని ఎందుకు బతిమిలాడారు తెలుసా? వారు ఆ మాటలు ఎన్నో అర్థాలు దాచి ఉంచారు. ఏంటి ఆ మాటలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? వారు కొన్ని బాధల ద్వారా బాధపడుతున్నారు. ఏంటి వారికి కలిగిన బాధ అంటే, ఒకటి వ్యాధి. ఏంటమ్మా చెప్పండి అమ్మా? వ్యాధి. రెండవది ఏంటో తెలుసా? రెండవది ఒంటరితనం. మూడవది ఏంటో తెలుసా? అపవిత్రత. హల్లెలూయా. మొదటిది ఏంటిది చెప్పాలమ్మా? వ్యాధి. రెండవది ఏంటిది? ఒంటరితనం. ఏ తనం? మూడవది ఏంటిది? అపవిత్రత. అనండి ఒకసారి, అపవిత్రత. ఇప్పుడు ఈ 3 కలిపి వారు దేవుని వైపు చూస్తూ యేసు ప్రభువా మమ్మలను కరుణించు అని అన్నారు. హల్లెలూయా. మరి అప్పుడు యేసు ప్రభు అన్నాడు తెలుసా? వినండి. యేసయ్య వారు చూసి, ఇదిగో మీరు వెళ్ళి మీ యాజకులకు మిమ్మల్ని మీరు కనుపరుచుకోండి అని చెప్పాడు. ఇదేంటి? మా రోగం చెప్పలేదు, మా బాధ చెప్పలేదు, మేము ఇంకేం చెప్పలేదు, కానీ మేము ఒక్క మాట యేసు ప్రభువా కరుణించినందుకు మీరు వెళ్ళి మీ యాజకులు కనపరుచుకోండి అని చెప్పాడంటే, సరే చెప్పాడు. ఆయన చెప్పాడంటే ఒక అర్థం ఉంటుంది. సరే మమ్మల్ని మేము యాజకులు కనపరుచుకుంటాం అని వెళుతున్నారు. వెళుతుంటేనే వారు శుద్ధులయ్యారట. గట్టిగా చప్పులు కూడా దేనాన్ని కనపరచుదా. హల్లెలూయా. వారు వెళుతుండగానే శుద్ధులైపోయారట. ఎంత గొప్ప ఆశ్చర్యమే కదా. ఎలా వారు శుద్ధీకరించబడ్డారు? వ్యాధితో ఈ రోజున చాలా మంది బాధపడుతున్నారు. దేనితోనమ్మా? అవును, తీరని వ్యాధులు, పోని వ్యాధులు, భయంకరమైన వ్యాధులు ఈ రోజున మనిషిని పట్టి పీడిస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యాధుల నుంచి మనిషి విడుదల పొందాలంటే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నామయ్యా, ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నామయ్యా, ఈ రోగం పోనే పాటలేదు. హల్లెలూయా. ఒక సహోదరి, ఆమెకి బోన్ క్యాన్సర్ వచ్చిందట. ఈ బోన్ క్యాన్సర్ వస్తే ఈమె మందిరానికి వచ్చింది. కొన్ని రోజులు వచ్చింది. వాళ్ళ భర్త తర్వాత ఇంటోళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతుంటే మానేసి వెళ్ళిపోయిందమ్మా. మానేసిన తర్వాత మరలా కొన్ని నెలల తర్వాత మళ్ళా ప్రత్యక్షమైంది. మందిరానికి వచ్చింది, ప్రార్థన చేయించుకుంటుంది. నేను అన్నాను, అమ్మా ఇన్ని రోజులు అడిగిపోయామ్మా అంటే, యాడ రానిచ్చిండి అయ్యా, రానిలా అన్నది. తర్వాత భర్తను అడిగాను, ఏంటయ్యా ఇటు నువ్వు రానిపోతే అట్ట, మనిషి చూడ తాగమైపోతా ఉందో, ఇదిగో మంచిగా మందిరానికి తీసుకొని రా, నువ్వు కూడా మందిరానికి రాయ్యా అని చెప్పాను. నన్ను పక్క తీసుకుపోయి, అప్పుడు దాకా ఆమెకి బ్లడ్ క్యాన్సర్ అని తర్వాత బోన్ క్యాన్సర్ అనే సంగతి నాకు చెప్పలా. అప్పుడు దాకా చెప్పని వ్యక్తి నన్ను పక్క తీసుకువెళ్ళి, అయ్యా ఈమెకి బోన్ క్యాన్సర్ ఉంది, ఈమె పరిస్థితి బాగలేదు, ఏదో ఆశపడ్డది, మందిరం పోతాను, మందిరం కూర్చుంటాను అని అడిగింది, అందుకని నేను చేసుకొచ్చానయ్యా, అంతేగాని ఏమీ లేదు. మీరేం బాధపడబాకండి అయ్యగారు, మీరేం కంగారు పడబాకండి, వస్తుందిగా అద్దను కూర్చొనియండి అన్నాడు. నేను అన్నాను, ఏం కాదయ్యా, దేవుడు స్వస్థపరుస్తాడు, మీరు మంచిగా ధైర్యంగా ఉండండి, మందిరానికి రండి అన్నాను. ఇగో మీకు ఇంకో విషయం చెప్పనా, మా ఫ్రెండ్ కూడా డాక్టరే, మా వాళ్ళందరూ డాక్టర్లు, బాగా పెద్ద పెద్ద చదువులు చదివారు. ఇగో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఈమెకి నొప్పులు తట్టుకోలేక, బోనికి వచ్చింది కదా, ఇప్పుడు ఈ బోనికి వచ్చిన నొప్పి తట్టుకోలేక ఈమె భయంకరంగా వేదన పడతా ఉంటే పెయిన్ ఇంజెక్షన్స్ వేస్తారు కదా, పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్ వేస్తారు కదా, ఈ ఇంజెక్షన్స్ వేస్తుంటేనట ఆ నొప్పి తగ్గక
చాలా ఇబ్బంది పడుతూనే ఉందట. కొంతకాలానికి ఆఖరికి ఇంజెక్షన్ కూడా ఎక్కని పరిస్థితి అట. డాక్టర్ అన్నాడట, ఇదిగో ఈమెకి ఇంజెక్షన్ కూడా దిగట్లేదు, ఏమో బతకనే బతకదు, అయిపోయింది ఏమో పని అని చెప్పారట. ఇక అందుకని మందిరానికి పట్టుకొచ్చాడు. దేనికి పట్టుకొచ్చాడమ్మా? మందిరానికి పట్టుకొచ్చాడు. దేనికి పట్టుకొచ్చాడంటే ఇక అయిపోయింది ఏం పని, ఏదో ఆశపడదుగా తీసుకుపోదాం అని తీసుకొచ్చాడు. నేను ప్రార్థన చేశాను, విలవిల్లాడిపోయింది, పడిపోయింది. ఇంటికి వెళ్ళిందట. 10 రోజుల నుంచి తిండి లేదు. గింతంత తింటే వాంతి అయిపోయేది, గింతంత తింటే వాంతి అయిపోయేది. అలాంటి పరిస్థితుల్లో ఈ 10 రోజులు నుంచి తినని ఆహారం ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఆ రోజు కడుపు నిండా తిని నిద్రపోయిందట. గడ్డిస్తోని చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఇప్పుడు కడుపు నిండా తిని నిద్రపోవడమే కాదు, ఆమె 1వ తారీఖు మా దగ్గర విడుదల కొడుకు జరిగింది. ఈ విడుదల సదస్సులోకి వచ్చి ఆమె చెప్పిన విషయం ఏంటి తెలుసా? అయ్యా, ఆ రోజు నేను భోజనం చేయడమే కాదు, ఇంజక్షన్లు వేసిన తగ్గని నొప్పి, ప్రార్థన చేసిన తర్వాత నా ఎముకలకున్న నొప్పి అంతా ఎగిరిపోయింది. గట్టిగా చప్పుడు కూడా వేసే నామని కనపరచండి. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. యేసయ్య వ్యాధులను పోగొడతాడు. ఏం పోగొడతాడమ్మా? చెప్పాలి గట్టిగా. ఎట్నారా? వ్యాధులను పోగొడతాడు ఆయన. తర్వాత ఒంటరితనాన్ని కూడా పోగొడతాడు. ఈ రోజున చాలా మంది ఇక్కడ ఒంటరి వారిగా ఉండొచ్చు, కన్నీటితో దుఃఖంతో బాధపడుతూ ఉండొచ్చు. ఏంటి నా బ్రతుకు, ఏంటి నా జీవితం? ఈరోజు యవనస్తులు నేను అంటాను, ఒంటరి జీవితం నువ్వు జీవిస్తున్నావు. తల్లిదండ్రులకి సంబంధం లేదు, రక్త సంబంధం నీకు సంబంధం లేదు, అసలు ఈ లోకతో నీకు సంబంధం లేదు. ఒంటరి బ్రతుకు, ఒక్కలే బతుకుతారు. ఒక వ్యక్తిని చూశాను, ఊరంతా వదిలిపెట్టాడు. రోడ్డు మీద ఆడ మూల ఒకటేదో మామూలు కట్టుంచుతారు కమ్మా, ఆ దిమ్మెలా కట్టుంచారమ్మా. ఆడ పడుకొని ఫోన్ నొక్కి ఆడ నిద్రపోయాడు. బండి మీద పోతుంటే చూశాను, ఫోన్ చూస్తున్నాడు, ఫోన్ చూసుకున్నాడు, పడుకుంటున్నాడు ఆయన. ఇదేంటి ఊరంతా వదిలిపెట్టి ఒక్కడొచ్చి ఈ గబ్బి చీకట్లు ఎట్ట బతుకుతున్నాడు? అవును, చాలా మంది ఒంటరితనానికి అలవాటు అయిపోతున్నారు, ఒంటరి బతుకుతున్నారు. కారణం తెలుసా? అందరూ వెలివేస్తున్నారు. ఎవరు మెచ్చుకోట్లా, ఎవరు ప్రేమించట్లా, ఎవరు దగ్గర తీసుకోట్లా. అయితే ఇలాంటి ఒంటరితనంలో ఉన్న నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు. నీకు ఒంటరితనము లేకుండా ఆయన సమృద్ధిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పులు కూడా యేసయ్య నామమున కనపరచండి. హల్లెలూయా. కొంతమంది కుటుంబాల్లో భార్యలు భర్త విషయంలో వేదన పడుతూ, భర్త పట్టించుకోక తాగుబోతాయి తిరుగుతూ ఉంటే భార్యలు ఒంటరిగా వారి జీవితాన్ని కాలయాపన చేస్తున్నారు. వేదన, కుటుంబంలో సంతోషం లేదు, అందరితో బ్రతుకుతున్నట్టుగానే ఉంటారు వీళ్ళు. అందరితో చెప్పండి అమ్మా, బ్రతుకుతున్నట్టే ఉంటారు, కానీ పాపం ఒంటరితనం. ఈరోజు నువ్వు కూడా ఒంటరివేనా? నువ్వు కూడా వేదనతో ఉన్నావా? గదిలో ఒక్కదానివే కూర్చొని ఏడుస్తూ ఉన్నావా? ప్రియ సహోదరుడా, నీ భార్య నీకు లోబడక ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తూ ఉందా? చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకొని అర్థం కాక ఒంటరిగా నువ్వు వేదన పడుతున్నావా? అయితే యేసయ్య ఏమంటుంది తెలుసా? నీ ఒంటరివి కాదు, ఆ యేసయ్య నీతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఒంటరిలము కాదు, ఆ యేసయ్య మనతో ఉన్నాడమ్మా. చిన్న వయసులో నుంచి దేవుని పరిచయలు వాడబట్టడం వల్ల అతి త్వరగా వివాహం చేసుకోవాల్సి వచ్చింది. హల్లెలూయా. నాకు పెళ్ళయిందమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకో అద్భుతం ఏంటి చెప్పనా? నాకు 2 పిల్లలు. ఎంతమంది? 2 పిల్లలు, 2 మగపిల్లలే. హల్లెలూయా. 2 మగపిల్లలే. ఇక నేను కొంచెం వయసు 30 సంవత్సరాలకు వచ్చేసరికి మంచి టీం తయారైపోతుంది. ఇక నేను వాడబడతా ఉంటాను, తర్వాత నా పక్కన కూడా వాళ్ళు వాడబడతారు. మమ్మల్ని అందరూ చూసి ఏమనుకుంటారు తెలుసా? 2 అన్నదమ్ములు అనుకుంటారు. హల్లెలూయా. దేవుడు ఆ కృప చూపించాడు. ఎందుకంటే ఒంటరం కాదు, మనం యేసయ్యను కలిగి ఉండటం వల్ల యేసయ్య సమృద్ధిగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందరితో మనం కలిసి ఆనందంగా బ్రతకగలుగుతాం. ఈ రోజున ఒంటరి వారు 1000 మంది అవుతారు. ఎప్పుడు తెలుసా? నువ్వు కరుణను పొందినప్పుడు, నువ్వు కనికరాన్ని పొందినప్పుడు. ఈ 10 మంది కుష్ఠరోగులు
కరుణించయ్యా అని ప్రార్థన చేసినందుకు యేసయ్య వ్యాధిని పోగొట్టాడు. ఏం పోగొట్టాడు చెప్పండి గట్టిగా? వ్యాధిని పోగొట్టాడు. తర్వాత ఒంటరితనం. కుష్ఠరోగులు వచ్చిన వాళ్ళు ఊరు బయటికి పోవాలా, ఊర్లో ఉంటే ఒప్పుకోరు. ఎందుకంటే ఆ కుష్టి వ్యాధి ఇతరులకు సోకిద్దేమోనని పాపం ఎలివేసేవారు. ఈ కుష్టి వ్యాధి ఎట్లుండో తెలుసా? ఈ చేతులన్నీ కొరుక్కెత్తాయి, అంటే మొత్తం ఇలా వెళ్ళిపోతుంటాయి. చూడండి, ఇలా వెళ్ళిపోతుంటాయి. కాళ్ళు చేతులు వంగిపోతూ ఉంటాయి. వారికి శరీరం అంతా పెద్ద పెద్ద గాయాలైపోయి రస్సి కారుతూ ఉంటుంది. వారి దగ్గర భయంకరమైన కంపు కొడుతూ ఉంటుంది. వారు జుట్టు విరబోసుకొని పిచ్చివారుగా ఉంటారు. వారికి ఆహారం పెట్టేవారు ఉండరు. ఒంటరిగా వారు వేదన అనుభవిస్తూనే ఉండాలి. మరి ఏంటి ఈ కుష్టి వ్యాధికి ఎలా విడుదల వచ్చింది అంటే, ఈ కుష్టి వ్యాధి దేనితో సాదృశ్యంగా దేవుడు చూపించాడు తెలుసా? అపవిత్రతకు సాదృశ్యంగా చూపించాడు. దేనికి చెప్పండి అమ్మా? అపవిత్రత. ఈ రోజున చాలా మంది అపవిత్రత ఏలుబడి చేస్తూ ఉంది. కొందరేమో వ్యాధుల ద్వారా బాధపడుతుంటే, కొందరేమో ఒంటరితనం వల్ల బాధపడతా ఉంటే, మరికొందరు అపవిత్రత వల్ల బాధపడుతున్నారు. అనగా పాపం వదిలిపెట్టదు. ఈ పాపం వదిలిపెట్టిద్దా చెప్పండి అమ్మా? వదిలిపెట్టదు. అందరు ఎంత మంచిగా బతుకుదామన్నా వీళ్ళు బతుకు మంచిగా మారదు. అదే చండాలమైన బ్రతుకుతారు. మందిరానికి వస్తూనే ఉంటారు, సమాజంలో తిరుగుతూనే ఉంటారు, కానీ బ్రతుకు మాత్రం మారదు. ఎందుకు తెలుసా? వారు అపవిత్రతలు బ్రతుకుతున్నారు. మరి ఎలా పోయితాయి ఈ అపవిత్రత? యేసయ్య కరుణించడం వలన మన అపవిత్రత పోతుంది. హల్లెలూయా. దేని వల్ల పోతుంది? యేసయ్య కరుణిస్తున్నాడు. ఈరోజు నిన్ను కరుణిస్తున్నాడు ఆయన. ఒంటరిగా బాధపడుతున్న మీ సహోదరుడా, నువ్వెవరమైనా సరే, నిన్ను కరుణించేది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. నీ అపవిత్రతను పోగొట్టేది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఎవరు పోగొట్టలేరు. ఎవరు చెప్పండి అమ్మా? ఎవరు పోగొట్టలేరు. అయితే ఈ అపవిత్రత పోవాలంటే మనము కరుణించబడాలి. దేవునికి స్తోత్రం గట్టిగా. నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్లో ఉన్నాను, ఇప్పుడు కరుణ గురించి మాత్రం మాట్లాడాను. విషయం ఉంది కదా, అది అబ్రహాం ఏం మాట్లాడాడు? కరుణించయ్యా అని మాట్లాడాడు. ఎందుకు కరుణించాలి? ఎందుకు నేను నిన్ను కరుణించాలి అంటే, మరణపు ద్వారముల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అడిగిపోతున్నాను అమ్మా, మరణపు గుమ్మముల దగ్గరికి వెళ్ళిపోతున్నాడట. మరణం ఏలుబడి చేస్తా ఉంది. మరణానికి నేను అతి సమీపంగా వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను కరుణించు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇతను బతుకుతాడా అమ్మా? ఎంతమంది ఈ లోకంలో బతకాలనుకుంటున్నా గట్టిస్తామని చెప్పండి. వద్దు, బతకరా? హల్లెలూయా. బతుకుతారా? ఎంతకాలం బతుకుతాం అనుకుంటున్నారు? మరణం దగ్గరికి పోతా ఉంటే నన్ను బతికించయ్యా అని ప్రార్థిస్తున్నాడు ఈయన. ఇండైరెక్ట్గా మరణపు గుమ్మముల దగ్గరికి నేను వెళ్ళిపోయాను, నన్ను కరుణించయ్యా అని ప్రార్థిస్తున్నాడు. అంటే యేసయ్య మరణాన్ని పోగొట్టగలడా? ఏం మాట్లాడరమ్మా చెప్పండి? మరణాన్ని యేసయ్య పోగొడతారా? పోగొట్టడా? పోగొడతాడయ్యా. పోగొడతాడంటవా? సరే, నువ్వు ఒకవేళ వద్దులేండి, ఎవరు అనుకో, ఒకవేళ అలా జరిగింది, ఇప్పుడు యేసయ్య మరణంలో నుంచి వారిని దాటించి మరణాన్ని బ్రతికిస్తాడా? చెప్పాలి అమ్మా. బ్రతికిస్తాడు? బ్రతికిడా? హల్లెలూయా. నిజమైన క్రైస్తవులు అందరూ బయటపడుతుంటారు అప్పుడప్పుడు ఇట్టట్టే. హల్లెలూయా అమ్మా. ఇప్పుడు ఇతను మీ సహోదరుడా ఆలకించు. దావీదు అంటున్న మాట, మరణపు గుమ్మముల దగ్గర వెళ్ళిపోతున్నాను, మరణం నాకు అతి సమీపం అయిపోయింది, ఇప్పుడు నువ్వు నన్ను బ్రతికించాలి అని ప్రార్థన చేస్తూ అతను కరుణించమని బ్రతిమలాడుతున్నాడు. కరుణించమంటున్న ఈ వ్యక్తి ఏమంటారు తెలుసా? ఇదిగో ఈ మరణపు గుమ్మముల నుంచి నేను దూరం అయిపోయి సియోను కుమార్తె యొక్క ఎక్కడికి వెళ్ళాలా? గుమ్మముల దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా అని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడికి పోతే నేను నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను అమ్మ నేను గర్వపరుస్తానయ్యా, ఇప్పుడు ఈ మరణపు ద్వారముల దగ్గర నుంచి నన్ను బయట తీసారా అని అంటున్నాడు. యేసయ్య బతికించరాత్తడమ్మా? బతికించరాత్తరా? చెప్పరే అమ్మా. ఏదో మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను,
ఇప్పుడు యేసయ్య బ్రతికిస్తాడు, మరి బతికియచ్చుగా, అందరు చచ్చిపోతున్నారే. కొంతమంది అనుకోవచ్చు, అంటే యేసయ్య నమ్ముకుంటే అందరు బతుకుతారా? మరి బతకట్లేదేంది ఇల్లు? ఏనేమో నిలబడి యేసయ్య నమ్ముకుంటే వీళ్ళు బ్రతుకుతారు అంటున్నాడు. మరణం నుంచి వీరు తప్పించబడతారు. ఏమాట? ఒక్కటి, కరుణించయ్యా అనగానే వీరు బతుకుతారట. హల్లెలూయా. అంటే వీరు చచ్చిపోరామ్మా? చచ్చిపోరా? ఒక మాట చెప్పనా, దేవునికి మనల్ని ఇప్పుడు బ్రతికించాలన్నా అసలు మనకి చావే లేకుండా చేయగలడు ఆయన, చేయగలడు. కానీ చెయ్యదలుచుకోలే. ఎందుకు తెలుసా? ఆది కాండంలో అవ్వ ఆదములు ఒక తప్పిదం చేశారు. ఏం చేశారు వాళ్ళు? చేసిన తప్పిదం ఏంటి? అందరూ వాక్యం తెలిసినోళ్ళేగమ్మా, చెప్పండి. ఇప్పుడు అవ్వ ఆదాములు, అయ్యా వింటున్నారా? ఇప్పుడు అవ్వ ఆదాములు చేసిన తప్పేంటి? పండు తిన్నారు. ఏ పండుది? మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలములను తిన్నారు. వీళ్ళు తిన్నారా తినలేదా? తిన్నారు. తిన్న తర్వాత వీరిని యేసయ్య ఏం చేశారంటే, తొందర బయట పండి, మీరుగా వద్దొద్దు నాన్న, మీరు ఇక్కడ ఉండొద్దు, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి ఏదోల నుంచి పంపించాడుగా. ఎందుకు అసలు ఏదోల నుంచి వీళ్ళు పంపించాడు తెలుసా? ఒకవేళ అది ఉందిగా, ఏది? జీవవృక్ష ఫలము. అది ఒకవేళ తింటే ఈ భూమి మీదే రోగాలతో, వేదనతో, కన్నీటితో, దుఃఖంతో బతికి ఈ బాధలన్నీ పడతావని అది తినేయకుండా, ఇదిగో ఈ ఫలము తింటే ఈ భూలోకంలో నువ్వు జీవిస్తావు, ఈ ఫలము తినక ఇదిగో నేను ఇచ్చే రక్షణ ఫలమును తింటే నువ్వు యుగాలు జీవిస్తావు. గట్టిగా చెప్పలగడి దేవుని కనపరచండి. హల్లెలూయా. ఎక్కడ జీవిస్తావు? సియోనులో జీవిస్తాం. ఆమేన్. అక్కడ కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు. బైబిల్ గ్రంథం రాసిందిగా, అవ్వ ఆదముల్ని దేవుడు గెంటేశాడు. ఏం చేశాడు చెప్పనా? యేసే కోపగించుకున్నట్టుగా చేశాడు, కానీ వాస్తవానికి ఆయన కోపం కాదు, అది మనల్ని ప్రేమించాడు ఆయన. ఒకవేళ ఆ ఫలాన్ని తింటే ఈ లోకం ఇక్కడే బతికుంటావేమో, ఆ పరలోకానికి రావేమో, ఆయనతో గడపవేమో, ఆయనతో ఆనందించవేమో, ఆయనతో ఉల్లసించవేమో అని ఆయన ఇక్కడ పండు తిన్నీలా. హల్లెలూయా. అయితే ఆ పండు గురించి లాస్ట్లో మాట్లాడతాను, వినండి. ఇప్పుడు ఈ మనిషి ఈ మరణాన్ని తప్పించుకోలేడు. మరలా చెప్తున్నాను, మరణాలు 2 రకాలు. ఎన్ని రకాలు? అమ్మ వాక్యం శ్రద్ధగా వింటేనే, సహోదరుడా వాక్యం శ్రద్ధగా వింటేనే అర్థమవుతుంది. మరణం 2 రకాలు. ఒకటేమో శారీరక మరణం, రెండవదేమో ఆత్మీయ మరణం. శారీరక మరణాన్ని నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే ఈ శరీరము శాశ్వతమైనది కాదు. ఈ శరీరం శాశ్వతంగా ఉంటే నువ్వు దేవునితో సాంగత్యము చేయలేవు, దేవునితో పెనవేయబడలేవు, పరిశుద్ధంగా బ్రతకలేవు. అందుకని యేసయ్య ఈ శరీరాన్ని శాశ్వతంగా ఉంచాల. దేన్ని శాశ్వతంగా ఉంచాడంటే ఆత్మను శాశ్వతంగా ఉంచాడు. అందుకని 2వ మరణం గురించి రాయబడిన ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. దేవునికి స్తోత్రం. ఈ అగ్నిగుండం వేడదాంరా అయ్యా సహోదరుడా, ప్రియ విశ్వాసి. 2వ మరణం ఏంటి చెప్పండి అమ్మా? అగ్నిగుండం. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రతి ప్రియ సహోదరుడా, నువ్వు ఎవరైనా సరే 2వ మరణాన్ని నుంచి నువ్వు తప్పించుకోవాలంటే, అనగా పాతాళ లోకము నుంచి నువ్వు తప్పించుకోవాలంటే కరుణించయ్యా అని దేవుని దగ్గర బతిమలాడాలి. ఆమేన్. ఆ మరణం నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఈ ప్రార్థన చేయాలి. ఏంటయ్యా ఆ 2వ మరణం? ఆ మరణం ఎలా వచ్చింది అంటే ప్రకటన గ్రంథంలోనే 21వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. పిరికి వారు, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అమ్మా వింటున్నారా? 2వ మరణం. అదే 2వ మరణం. హల్లెలూయా. అమ్మా ఎవరు పోతారు తెలుసా మీ 2వ మరణానికి? అబద్ధికులు. అనండి అమ్మ, ఎవరు?
మీరందరూ ఎప్పుడు అబద్ధం ఆడని వాళ్ళు అయితే గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా అబద్ధాలు ఆడవా సహోదరుడా? ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఎక్కడున్నావు అని అడిగితే ఇక్కడే ఉన్నాను అని అబద్ధం ఎవరైనా చెప్పకుండా ఉంటే గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ అబద్ధం ఆడినోళ్ళమే తెలుసా. సాతాను కూడా మరీ జ్ఞానవంతుడు. ఉట్టి పుణ్యానికి అబద్ధాలు ఆడిచ్చి కూడా మనకి పరలోకం లేకుండా చేద్దామని చూస్తున్నాడు. అవును, ప్రాణం మీదకి వచ్చి అబద్ధం ఆడేమంటే ఒక మాదిరిగా ఉంది. అబ్రాములాగా, అవునా, ఇస్సాకులాగా ప్రాణం మీదకి వచ్చి నువ్వు అబద్ధం ఆడమంటే ఒక మాదిరి. కానీ ఏముండదు. ఒక సహోదరుడు అంటాడు, ఎక్కడున్నావు అంటే ఇప్పుడే ఐగర్ను తీసుకొని బయలుదేరాడు. అవుతుందే కూర్చొని ఇంటిగా టీ తాగుతున్నాడు. ఐగర్ను తీసుకొని బయలుదేరావా? ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు, ఎందుకంటే అంటున్నావు. వాళ్ళు ఎంత కంగారు పడతారు, ఇంకా రాలేదు అని ఆలోచిస్తారు కదా. అట్ట చెప్పాలే వాళ్ళకి. ఎందుకని చెప్పాలంతే. సాతాను చూడండి ఊరికనే ఒక వ్యక్తిని అబద్ధం ఆడేలాగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు అబద్ధం ఆడేవా, నువ్వు ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ భక్తి చేస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ అబద్ధం ఆడితే పరలోకం క్యాన్సిల్. హల్లెలూయా. ఏం క్యాన్సిల్ అమ్మా? ఇక్కడ నుంచి అబద్ధాలు మానేద్దాం. ఆమేన్. తర్వాత ఇంకా ప్రాముఖ్యం ఏంటంటే చిన్న చిన్న విషయాలు, పెద్ద చెప్పట్లే నేను. చిన్న విషయం, పిరికివారట. ఎవరి ఇల్లు? పిరికివారు. ఈ పిరికివారికట పరలోక రాజ్యంలో స్థానం లేదట. వీరు రెండవ మరణంలోనికి వెళతారట. యాడికి పోతారు? ఇల్లు ఎవరమ్మ? ఇల్లు అమ్మా తల్లి పాట పాడుదురా. అమ్మో నాకు భయం అయ్యా. అమ్మో ఏంటి భయం? పిరికితనం వల్ల వచ్చేది భయం. ఎందుకు పిరికిదానిగా ఉన్నావు? ఎందుకు పిరికిదానిగా ఉన్నావు? పాట పాడటానికి నీకు పిరికితనవా? అయితే నీకేం లేదు తెలుసా? ఏం లేదు. చెప్పండి అమ్మా. అబ్బా గట్టి చెప్పండి, కొంచెం గట్టిగా. పరలోకం లేదు. ఇక నుంచి పిరికి వారందరూ మరలా ధైర్యము తెచ్చుకొని పాటలు పాడుదురుగాక. గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేయాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తూ కూడా ప్రార్థన చేయాలంటే పిరికితనం. ఏసే నమ్ముకున్నంత మాత్రం పరలోకానికి పోవు. నీవు ఈ పిరికితనాన్ని పోగొట్టుకుంటేనే పరలోక రాజ్యానికి వెళతావు. ఆమేన్. వాస్తవానికి ఇప్పుడు నేను కూడా పిరికివాడిగా ఉండొచ్చేమో. అవునా కదమ్మా? సాధారణ కొన్నిసార్లు పెడతాడమ్మా ఇట్లాంటి. ఇప్పుడు నేను పిరికివాడిగా ఉంటే నేను పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాను. అమ్మో వెనకాల ఇంత పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు, వారికి నేను భయపడితే నాకు పరలోక రాజ్యం చెప్పండి అమ్మా క్యాన్సిల్. మాట్లాడేది ఎవరు చెప్పాలి గట్టిగా? ఎవరు మాట్లాడేది? నేనా? ఎవరమ్మా? యేసయ్యే మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆయన మాట్లాడుతున్నా నాకు భయం లేదు. ఆయనే మాట్లాడతాడు, ఆయనకి నచ్చిందే మాట్లాడతాడు, ఆయన ఏదనుకుంటే అదే మాట్లాడతాడు. ఇక నేను మాత్రం కేవలం కీలు బొమ్మను మాత్రమే. గట్టిగా చప్పులు కొట్టేసేరాము కనపరచండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ రెండవ మరణం నుంచి నేను తప్పించుకోవాలంటే ముందు నా బ్రతుకు మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి నేను? చెప్పండి అమ్మా. వ్యభిచారులకు పరలోక రాజ్యంలో స్థానం లేదు. ఈ రోజున ప్రజలందరి మధ్యలో పరిశుద్ధంగా నువ్వు కనబడుతున్నావు, కానీ నీ క్రియలు వ్యభిచారపు క్రియలైతే మనకేమీ లేదు తెలుసా? ఏమీ లేదు, పరలోకం లేదు. నువ్వు దేవుని భక్తులు వెళ్ళొచ్చు, ఒకవేళ ఇంకా నీకు యేసయ్య తెలిసి ఉండకపోవచ్చు. అయితే నేను అంటాను, ఈ రోజున యేసయ్య నీకు తెలిసింది. యేసయ్య ఎవరో నీకు తెలిసింది. యేసయ్య రక్షకుడని, యేసయ్య కరుణించయ్యా అని ప్రార్థన చేస్తే మన అపవిత్రత నుంచి విడిపిస్తాడని నీకు అర్థమవుతుంది. అయితే నేను అంటాను, ఆయన కరుణించమని ప్రార్థన చేసే ముందు ఈ రెండవ మరణం నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఆ వ్యభిచారపు క్రియలలో చచ్చిపోవాలి. ఆమేన్. ఆ పాపిష్టి క్రియలలో చచ్చిపోవాలి. ఇలా ఎవరైతే వాటిని పోగొట్టుకుంటారో వారు రెండవ మరణాన్ని నుంచి తప్పించుకొని ఆ సియోనుకు వెళతారు. గట్టిగా చప్పలు కొట్టేసే నామ కనపరచండి. హల్లెలూయా. సియోను అనగా అర్థం ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? పరలోకం. ఏంటి? పరలోకం. హల్లెలూయా. రైట్, త్వరగా వెళ్ళిపోదాం మనం. ఇంకా ఆలస్యం చేయొద్దు. నేను ఫాస్ట్కి వెళ్తుంటే మీరు ఎట్టనాలా అమ్మా? ఎట్టనాలా?
చాలా ఫాస్ట్గా వినాలి, రైట్? ఇక చాలా ముందుకు వెళ్ళిపోదాం, చాలా ముందుకు వెళ్ళిపోదాం. మీరు ఒక్క రెప్పపాటు కూడా అనతిపోద్దిగా, రెప్పపాటున ఎవరి స్వరం మీరు వినొద్దిగా, దేవుని స్వరమే వినుదురుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ రెండో మరణం నుంచి తప్పించుకోవాలి. మనం తప్పించుకోవాలంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఈచ్ఛను మనం చంపుకోవాలి. అప్పుడు ఎవరైతే చంపుకుంటారో వారు రెండో మరణం నుంచి తప్పించుకుంటారు. ఆ రెండో మరణానికి వెళ్లకుండా ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం నుంచి మరణం నువ్వు తర్వాత చదువుకున్న తర్వాత నువ్వు అర్థం చేసుకొని, ప్రభా ఇవన్నీ నాలో నుంచి పోవాలయ్యా, అవి పోతేనే ఈ రెండవ మరణం నుంచి నేను తప్పించబడతాను. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ రెండవ మరణం నుంచి తప్పించుకొని మనం నిత్య జీవాన్ని వెళ్ళటానికి మనం చేయాల్సిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. చూడండి ఒకసారి, యాకోబు 1వ అధ్యాయం 15వ వచనం. త్వరగా. హల్లెలూయా. దురాశ గర్భము ధరించిందంట. ఏం ధరించింది గర్భం చెప్పాలి? దురాశ దుఃఖానికి చేటు. ఇప్పుడు ఈ దురాశ ఎవరైతే దురాశ గర్భము ధరించిందో, ఇప్పుడు ఈ గర్భము ధరించిన ఈ దురాశట పాపమును గంటదట. ఏం గంటది? పాపమును గంటది. ఒక విషయం చెప్తాను. ఒక సహోదరిట, ఆమెకి జంతువులంటే బాగా ఇష్టమట. ఈ జంతువులంటే బాగా ప్రీతి ఉన్న ఈ సహోదరి ఆమె చేసిన పని ఏంటి తెలుసా? ఒక పాముని పెంచుకోవడం ప్రారంభించిందట. ఈమెకి పాము అంటే బాగా ఇష్టమట. హల్లెలూయా. ఇప్పుడు ఈ పాముని పెంచుకుంటే నీ సహోదరి పాముని బాగానే పెంచుకుంది. ఆ పాము పెరిగి పెద్ద అవుతా ఉంది. అది ఎంత పెద్ద అయిందంటే ఏమకంటే మించిపోయి అంత పెద్ద అయిపోయింది. హల్లెలూయా. రోజు ఈ పాముతో ఈమె ఆడుకుంటా ఉంటుంది. చక్కగా ఆడుకుంటుంది, చక్కగా ఆహారం భుజిస్తూ ఉంది. అయితే ఒకరోజు ఈ పాము అన్నం తింటం మానేసిందట. అదే దానికి ఆహారం తినటం మానేసింది. ఆహారం తినటం మానేసి 10 రోజులు అవుతా ఉంది, ఆహారం తినట్లేదట. ఇక ఏం ఒకటే ఆందోళన పడుతూ ఉంది. రోజు మంచిగా వస్తుంది, నాకు బాగానే ముద్దులు పెడతా ఉంది, కానీ ఆహారం మాత్రం తినట్లే. దీనికి కడుపు లేదు అయినట్టుంది అని హాస్పిటల్ తీసుకెళ్దామని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని పిలిచింది. ఎందుకంటే అంత పెద్ద పావుని ఆడ తీసుకుపోయిద్దామా? తీసుకుపోలేదు కదా. డాక్టర్ గారు ఇంటికి వచ్చాడు. వచ్చి, అమ్మా ఇది బాగానే ఉంది, ఇది 4 రోజుల తర్వాత నిన్ను తింటదమ్మా అని చెప్పాడట. ఊరుకోండి డాక్టర్ గారు, మీరు భలే మాట్లాడుతున్నారు. ఈ పాము నేను చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించి పెద్ద చేసుకున్న పాము డాక్టర్ గారు. ఈ పాము నన్ను తింటమేంటి? మీరు తప్పుడు డాక్టర్ గారు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని డాక్టర్ గారి మీద కోప్పడి పంపించేసిందమ్మా. ఈ పాము అన్నట్టుగానే డాక్టర్ గారు చెప్పినట్టుగానే ఈ పాము రోజు చక్కగా వచ్చి ముద్దులు పెట్టింది, ఆహారం మాత్రం తినట్లా. ఒకరోజు చక్కగా ఏమైనా చుట్టుకోవటం మొదలేసిందట. ఏం చేయటం? చుట్టుకోవటం మొదలేసిందట. ఇలా చుట్టుకుంటా ఉంటే, ఓ ఏంటి ఇలా చుట్టుకుంటామేంటని ఏమో బాగా చక్కెరగిలతలు అవుతుంటే నవ్వుకుంటుందట. ఇక నవ్వు ఏదో అంటారుగమ్మా, ఏమైందమ్మా? నువ్వులైనాయా? హల్లెలూయా. ఇక అట్టాయే, ఇక బాగా నవ్వింది. ఇక ఏటో మొదలైంది అంటుంది. ఏంటి ఏమైంది నీకు అని అంటే, ఇదిగో నా ఎముకలను నలిపేస్తా ఉంది, నా ఎముకలు నుజ్జు అయిపోతా ఉన్నాయి, నాకు ఊపిరాడట్లా, నన్ను ఎవరైనా కాపాడండి అని కేకలేస్తా ఉంది. కానీ ఇప్పుడు ఈ పాపం అనబడిన పాము ఏమైంది తెలుసా? పరిపక్వం అయిపోయింది. అది చాలా పెద్దగా అయిపోయింది, అది ఆపలేనంత పెద్దగా అయిపోయింది. కాబట్టి ఆ పాపం ఆ మనిషిని చంపేయటం మొదలుపెట్టింది. నేనేమంటా తెలుసా? కొన్ని ఈచ్ఛలు, కొన్ని కోరికలు చావక చిన్న కోరికలను పెంచుకొని వాటికి వ్యసనాలుగా అయిపోయి, వాటిని పోగొట్టుకోలేక వాటికి బానిస అయిపోయి, ఆఖరికి అది నీ ప్రాణము తీస్తుందన్న సంగతి నీకు తెలిసినా దాన్ని వదిలిపెట్టలేక చివరికి చాలామంది ఆ పాపానికి లొంగిపోయి రోగము తెచ్చుకొని ఆ రోగము ద్వారా మరణాన్ని తెచ్చుకుంటున్నారు. హల్లెలూయా. అయితే ఈ మరణం నుంచి తప్పించబడాలంటే చూడండి, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 20వ వచనం.
క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టి చెప్పండి అమ్మా. అమ్మా చేతులు ఇచ్చే గట్టిగా. నేను త్వరగా ముగిస్తాను ఇక, ఓకేనా? ఆలస్యం చేయను, చాలా త్వరగా ముందుకెళ్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసమట పాప పరిహారిగా మారిపోయాడట. ఆయన ఒక శాపముగా మారిపోయాడట. ఎట్ట మారాడు చెప్పాలి? శాపం అనండి అమ్మా, అనమ్మా. సహోదరుడా, ఏంటిది? శాపం. ఆయన పరిశుద్ధుడే, ఆయన పవిత్రుడే, కానీ మన వలన ఆయన అపరాధిగా మారిపోయాడు, ఒక పాపిగా మారిపోయాడు. ఆయన పాపిగా మారి మనకు విమోచన అనుగ్రహించాడు. అయితే ఎవరైతే ఆ విమోచన అంగీకరించి మారు మనసు పొందుతారో, మారు మనసు పొంది ఎవరైతే తిరుగుతారో వారికి రక్షణ ఉందట. హల్లెలూయా. ఆయన మన కోసం పాప క్షమాపణ నిమిత్తము ఆయన బలియాగం అయిపోయాడు కనుక ఇకనైనా మారు మనసు పొందండి అంటున్నాడు. ఇక నేనేం పొందాలి? మారు మనసు పొందాలి. నువ్వు ఎవరైనా సరే ఆ రెండవ మన నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ముందు మారు మనసు పొందాం. మారు మనసు పొందిన తర్వాత రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయచాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆయన మన కొరకు శిక్ష పొందాడు. ఆయన ఎలా మారాడంటే పాప శరీరంగా మారాడట. ఎట్ట మారాడమ్మా? ఇప్పుడు అలా మారి ఆయన పాపము నిమిత్తము శిక్షను పొందాడు కాబట్టి మనకి ఇక శిక్ష లేదు. ఏమి లేదు మనకి చెప్పాలి? శిక్ష లేదు. ఇప్పుడు మనం తప్పించబడ్డాం, ఇప్పుడు మనము రక్షించబడుతున్నాం. మనము ఏం పొందుకుంటాం తెలుసా? నిత్య జీవాన్ని పొందుకుంటాం. చూడండి 2 తిమోతి 10వ అధ్యాయము 10వ వచనం, త్వరగా 1వ అధ్యాయం 10వ వచనం. 2 తిమోతి 1:10. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయనట మనల్ని రక్షించాడట. ఏం చేశాడు చెప్పండి అమ్మా, చెప్పాలి. రక్షణ పొందినట్టు గట్టి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. మీరందరూ నిజంగా రక్షణ పొందిన వారేనా? ఓకే, మీరు చేతులు దించండి. ఎవరైతే రక్షణ పొందలే వారు స్తోత్రం చెప్పండి. పొందిన వాళ్ళు చెప్పండి అమ్మా. ఇంకా మేము బాప్తిసం తీసుకోలేదయ్యా అన్నవారు స్తోత్రం చెప్పండి. ఏందమ్మా అబద్ధాలు ఆడుతున్నారా? అబద్ధికులకు చెప్పాలి. పరలోక రాజ్యంలో స్థానం లేదు. వారు ఎక్కడికి పోతారు? 2వ మరణమైన అగ్నిగుండానికి, పాతాళానికి వెళతారు. రక్షణ పొందని వారు స్తోత్రం చెప్పండి. ఇంకో కొంతమంది పోతే పోయాం కానీ నీకు మాత్రం మేము నిజం చెప్పాం అని కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. నిజంగా మరొకసారి అడుగుతున్నాను, దేవుడు మేము పరీక్షిస్తున్నాడో పరిశీలిస్తున్నాడో ఇకనైనా మారతావని ఆశిస్తున్నాడో నాకు తెలియదు. ఇంకొకసారి అడుగుతున్నాను, నిజంగా నువ్వు రక్షణ పొందకపోతే గట్టిస్తాను చెప్పు, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నోరు తెరిచి చెప్పండి, చేతి సరిపోయిందా? గట్టిగా హల్లెలూయా. ఇక్కడే ఎంతగానో దేవుని వాక్యం ప్రభావితం అవుతుందో అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ మనుషులందరూ కూడా రక్షణ పొందలా. వీళ్ళందరూ అడిగిపోతారు తెలుసా అమ్మా? రక్షణ పొందను ఎక్కడికి పోతారు? 2వ మరణం ఉంది, 2వ మరణంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఎంత రక్షితమన్నా వారు రక్షణ పొందరు, ఎంత చెప్పినా వారు వినరు. నీకు సావు చెప్పి రానే చెప్పండి అమ్మా, రాదు. ఎన్నోసార్లు దేవునితో మాట్లాడుతున్నాడు కానీ ఇంకా ఆయన మాట్లాడితేనే ఉంటాను, నేను వింటానే ఉంటానని ఇంకా అలానే కూర్చున్నావు.
ఇంకా మారు మనసు పొంది యేసు వైపు తిరగాలని ఆలోచన నీకు రాట్లా? ఒకవేళ రెండో మరణం నీకోసం ఎదురు చూస్తా ఉంది. పాతాళానికి పోతావా? నరకానికి వెళ్తావా? ఎక్కడికి వెళ్తావు? ఇకనైనా రక్షణ, ఓన్లీ రక్షణ పొందని వారు నేను పరలోక రాజ్యాన్ని వెళ్ళని ఆశపడుతున్నాను గట్టిస్తాను చెప్పండి. రక్షణ పొందకుండా ఇకనైనా నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలని నాకు ఆశ కలుగుతుందని గట్టిస్తాను చెప్పండి. అమ్మా చెప్పాలని ఉంది కానయ్యా, మరి ఒక్కరి ఇద్దరం అయినాం, కొద్ది నలుగురు ఐదుగురు ఉంటే చెప్పడం కొద్దిగా అవకాశం ఉంటుంది. మేము మనసులో చెప్పాములే. ఎక్కడ చెప్పారు వీరందరూ? మనసులో చెప్పారు. చాలా సంతోషాన్ని ముందుకు వెళ్తాను. ఇప్పుడు మీ టన్ అయిపోయిందమ్మా. ఇప్పుడు దాకా సువార్త విషయంలో మనం కొన్ని మాట్లాడుకున్నాం. నేను కొన్ని సంఘముతో కొన్ని మాట్లాడదలుచుకున్నాను. ఇది దేవుని ప్రేరేపణ ద్వారా. గట్టిస్తాను చెప్పండి. హల్లెలూయా. మంచిది. ఎవరైతే వ్యాధి ద్వారా, తర్వాత ఒంటరితనం ద్వారా, రోగముల ద్వారా బాధపడుతూ అపవిత్రత ద్వారా బాధపడుతున్నారో వారు యేసయ్యా కరుణించని ప్రార్థన చేస్తే దేవుడు వారు కరుణించడానికి, వారు మరణం నుంచి తప్పించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. దాని ద్వారా మన విమోచన పొందాం. ఆ విమోచన ద్వారా మనము త్రిప్పబడి మారు మనసు పొందితే నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఇది సువార్త. ఇదేంటమ్మా చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎవరు మాట్లాడుకుందాం? నేను 10-15 నిమిషాల్లో నేను ముగిస్తాను. రైట్? ఎందుకంటే సమయం, రేపు కూడా మనకి ప్రార్థన కూడిక ఉంది కదా. రైట్? కొన్ని మాటలు నేను చెప్పి ముగిస్తాను. సంఘంతో నేను దేవుడు ప్రేరేపణ ద్వారా కొన్ని మాట్లాడదలుచుకున్నాను. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనం. రక్షణ పొందిన వారితో దేవుడు మాట్లాడదలుచుకుంటున్నాడు. మత్తయి సువార్త 22:2. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానుల్లకపోయిరి. వింటున్నారమ్మా సంగమా? దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని జనాంగమా, యేసయ్య ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. వినాలి శ్రద్ధగా. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో పరలోక రాజ్యము తండ్రి తన కుమారునికి పెళ్లి చేసినప్పుడు ఆ పెళ్లికి ఎవరైతే పిలబడతారో వారికి విందు చేసినట్టుగా ఉందట. హల్లెలూయా. అయితే ఈ పెళ్లి విందుకి కొందరు పిలువబడ్డారు. ఆ కొందరులో నేనున్నాను, నీవున్నావు, అయ్యా నీవు కూడా ఉన్నావు. సహోదరుడా, ఎవరుడా, ఇదిగో నీళ్ళు పడుతున్న సహోదరుడా, మీరందరూ కూడా ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడా? ఏడున్నారు? ఏడ కాదు, ఆయన పిలుపులో ఉన్నాం. ఎవరిలో? ఆయన పిలుపులో ఉన్నాం. ఇప్పుడు ఆయన పిలుపులో ఉన్న మనం రాం. ఎంత పిలిచినా చెప్పండి అమ్మా, మనం వస్తాం. కానీ కొందరు రారు. కొందరు ఎంత చెప్పినా రారు. ప్రార్థనకి రామ్మన్నా రారు. వాక్యం చెప్తున్నానమ్మా, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతారన్నా రారు. ఇదిగో దేవుడిని ఆశ్రయిస్తారన్నా రారు. నీ బాధలు పోగొడతారన్నా రారు. ఎలా పిలిచినా వారు రానే. చెప్పండి అమ్మా, రారు. మీరందరూ వచ్చారు, దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు యేసయ్యట కొందరిని పిలిచాడట. వీళ్ళు రాకపోతే ఆయన ఏం చేసేది తెలుసా? తండ్రి అని దేవుడు చేసిన పని అంటే తెలుసా? ఇదిగో వీళ్ళు రారులే కానీ ఎవరు ఉంటే వాళ్ళని బోర్డు పిలుచుకొని రా అని చెప్పి కొన్ని మనం ఎలా అయితే కార్డు సిద్ధపరిచి, పెళ్లి కార్డులు అమ్మ, ఏం కార్డులు ఇవి? పెళ్లి కార్డులు సిద్ధపరిచి అలా అయితే మనం ఇస్తామో అలా ఒక్కొక్కరికి ఒక వస్త్రాన్ని, ఎందుకంటే ఆయన రాజు అయి ఉన్నాడుగా, రాజు కాబట్టి ప్రత్యేకంగానే మరి వివాహాన్ని చేస్తాడు. సంఘంతో మాట్లాడుతున్నాడు, చాలా శ్రద్ధగా ఉండాలి. ఇప్పుడు ఈ వివాహానికి కొందరిని బాగానే పిలిచాడు. వాళ్ళంతా పిలిస్తే ఊరు రాలా. కొంతమంది అంట పనికి పోయారట. ఎడికి పోయారమ్మా? రాసుందమ్మా అక్కడే, చదవండి అయ్యా, కింద చదవండి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి,
అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చెయ్యక ఒకడు తన పొలమునకును పొలానికి పోయాడట, అడిగిపోయాడమా, మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి, బిజినెస్ కి పోయాడట. తర్వాత తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపేశారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని సంఘంతో దేవుడు మాట్లాడదలుచుకున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటే ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, రక్షణ పొందాలి. ఇవన్నీ దేవుడు చెప్పాడు. అవన్నీ నీకు బాగా తెలుసు, అవన్నీ మనందరికీ బాగా తెలుసు. తెలిసి కూడా రావు. ప్రార్థన కూడిక ఉంది, పరిచర్య ఉంది, దేవుని కోసం కష్టపడాలంటే మాకు పని ఉంది గారు. కొంతమంది పని ఉందని చెప్తారు, కొంతమంది నేను వ్యాపారంలో చాలా బిజీ అయిపోయాను అని ఒకళ్ళు అడిపోతే ఒకళ్ళు ఇడిపోతారు. మిగతా కొంతమంది మందిరానికి వస్తారమ్మా. ఎక్కడికి వస్తారు? మందిరానికి వస్తారు. వచ్చి దైవజనుడు ఏది మాట్లాడితే అది దేవుడు మాట్లాడిన మాట. ఎవరు మాట్లాడిన మాట? దేవుడు మాట్లాడితే ఇలా ఉంటుంది. చూడు నా గురించి చెప్తాడు చూడు, అమ్మో అయ్య గారు మామూలుడు కాదు, నేను వేరే చర్చికని పోతా. నిజమమ్మా. దైవజనులేమో దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి వాక్కును పొందుకొని నీకు బోధిస్తూ ఉంటే నువ్వేమంటావు? దైవజనులు నిందిస్తావు, అవమానపరుస్తావు. అమ్మా మీలో లేరు కానమ్మా, మరీ భయంకరులు కొందరు ఉన్నారట. వారు ఏం చేస్తారు తెలుసా? అయ్యగారిని డైరెక్ట్గా చంపేస్తారట. ఏం చేస్తారు? దైవజనులు చంపేస్తున్నారట. ఇప్పుడు ఏర్పరచబడిన వారు సైతము ఏమవుతుందో తెలుసా? వారి ఏర్పాటు కోల్పోతున్నారు. పిలువబడిన వారు సైతము వారి పిలుపును పోగొట్టుకుంటున్నారు. కారణం దైవజనులు చంపేస్తున్నారు. ఈ రోజున సేవకులకు దుఃఖంగా మిగిలిపోతున్నారు. ఈ రోజున సంఘంలో సేవకుని సంతోషపెట్టేవారు లేరు, సేవకుని ఆనందపరిచేవారు లేరు. ఎప్పటికీ సేవకుడు మాకు ప్రార్థన చేయాలి, సేవకుడు మమ్మల్ని చూడాలి, సేవకుడు మా దగ్గరికి రావాలి. అమ్మా ఒక సంఘటన మా దగ్గర జరిగింది. ఒక ఆమె 2 వారాల నుంచి ప్రార్థన రాట్లా. కనుక్కున్నాం, ఏంటమ్మా సహోదరి రావట్లేదేంటి అని అడిగాం. అయ్యా అంటున్నారా? అడిగితే ఆమెను అడిగింది, అయ్యా ఏమంటుంది, అయ్యగారు నాకు బాగలేదు, నాకు ఫోన్ కూడా చెల్లిది. అయ్యగారు నాకు జ్వరం వచ్చి వారం నుంచి నేను మంచం మీద పడి ఉన్నా, అయ్యగారు నాకు ఫోన్ చేసిండా? ఫోన్ చేయలేదు. వారం రాను, ఆదివారం రానగా, కనీసం నా ఇంటికి వచ్చిండా? రాలేదు. నేను ఎందుకు వస్తా చర్చికి, నేను కూడా రాను అని కూర్చుందమ్మా. ఎట్నారా? కూర్చుంది. 2 వారాల తర్వాత ఈ మాట మాకు తెలిస్తే మేము కొంచెం బాధపడ్డాం. అయితే అదే వారంలో అయ్యగారు బండి మీద నుంచి కింద పడి అయ్యగారు కాలికి దెబ్బ తగిలింది. కానీ సంఘంలో ఒక్క బిడ్డ కూడా, అయ్యా మీ కాలికి దెబ్బ తగిలిందంట, ఎలా ఉన్నారయ్యా, మీకు ఎలా ఉందయ్యా, మంచిగా ఉన్నారా లేదా అని ఒక్కరు కూడా ఫోన్ చేయలేదమ్మా. సంఘానికి దైవజనుడు ఒక్కడే, కానీ సంఘంలో దైవజనుడికి ఎలా అయితే సంఘము ఒక్కడికైనా దైవజనుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు దైవజనుడికి అందరినీ పట్టించుకోవాలంటే ఒక్కరు కాదుగా సంఘం. ఇప్పుడు సంఘానికి దైవజనుడు ఒక్కడే కాబట్టి సంఘం అందరు దైవజనుడు చూడొచ్చు. కానీ ఇప్పుడు ఈ దైవజనుడి సంఘంలో ఉన్న అందరూ చూడాలంటే ఎలా చూస్తాడు? చూడగలుగుతాడా? పోనీ నువ్వు చెప్పండి సేవకుని ఎలా తెలిసిద్దా? కానీ ఇలా సేవకును దుఃఖ పెట్టేవారు, సేవకును చంపేవారు, ప్రతి విషయానికి లేని దానికి కాని దానికి దైవజనుల మీద నిందించేవారు లేకపోలేదమ్మా. అయితే అంటాను, ఒకవేళ నువ్వు ఆ గుంపులో లేవు, ఒకవేళ ఆ గుంపులో నువ్వు వెళుతున్నావేమో, జాగ్రత్త. అలా వెళితేనట ఆయన పిలుపును నువ్వు కోల్పోతావట. మరణంలోకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చిందట. ఇప్పుడు మరణంలో నుంచి తప్పించబడి నువ్వు జీవంలోనికి వెళ్ళాలంటే ఆ దావీదు ఎలా అయితే కరుణించయ్యా ఈ మరణపు గుమ్మముల నుంచి నేను బయటికి రావాలని నువ్వు ఎలా అయితే ప్రార్థిస్తున్నావో, ఈ ప్రార్థన నిజంగా సఫలం కావాలంటే నిజంగా మన బ్రతుకును మార్చుకోవాలి. ఆమేన్. వీళ్ళు బాగానే పోయారు. దేవుడు మరికొందరిని పిలిచాడు. పిలిస్తే వీళ్ళు కూడా పెళ్ళికి బయలుదేరారమ్మా. ఎక్కడికి బయలుదేరారు? ఈ మధ్య బాగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా?
పెళ్ళికి పోతున్నారా? పెళ్ళికి పోతున్నారు గట్టి స్తోత్రం చెప్పండి. పోండమ్మా, మంచి సంతోషమే, స్తోత్రం చెప్పండి. అబద్ధాలు ఆడతారు మళ్ళీ. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పెళ్ళికి పోలేదా? మంచిది. సరే, ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, పోండమ్మా, చక్కగా వాళ్ళు పోయి వాళ్ళని దీవించండి, వాళ్ళు ఆశీర్వదించండి, పెళ్లి విందులు మంచిగా ఆనందించండి, చాలా సంతోషం. అయితే ఇప్పుడు ఈ పెళ్లి విందుకు చాలా మంది వెళుతున్నారు. వెళుతున్న ఒక వ్యక్తి పాపం దారి అర్థం కావట్లా. ఏమర్థం కావట్లా చెప్పాలి? దారి అర్థం కావట్లేదు. దారి అర్థం కాక, ఎడిపోవాలి అర్థం కాక సతమతం అయిపోతా ఉన్నాడు. బాగానే రెడీ అయ్యాడమ్మా. మరి పెళ్ళికి రావాలంటే మనం కాట్లెట్ ఇస్తాము. రాజుగారు ఏమిచ్చాడు? వస్త్రాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పాలి? వస్త్రాలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ వస్త్రాలు వేసుకొని బాగానే అందరూ పెళ్ళికి బయలుదేరారు. ఈసారి కూడా బాగానే పెళ్ళికి బయలుదేరాడమ్మా. ఎందుకంటే పిలువబడ్డ వారు కోల్పోయారు. అవును, మొదటి వారేమో చెప్పాలి కడపట అవుతున్నారు, కడపటి వారేమో ఏమవుతున్నారమ్మా? మొదటి వారు అవుతున్నారు. ఇప్పుడు పిలువబడ్డవాడు చక్కగా బయలుదేరి వెళ్తున్నాడు, కానీ దారి అర్థం కాక యాడికి పోతుంది తెలుసా? యెరూషలేము నుంచి యెరికోకు పోతున్నాడు. యాడికి పోతున్నాడు? యెరూషలేము నుంచి యెరికోకు పోతున్నాడు. ఈ వాక్యం మీరు క్లారిటీగా వింటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నాడు. యేసు ప్రభు ఎదురుపడ్డాడు. బాబు, యాడికి పోతున్నావు? నేను యెరూషలేము నుంచి యాడికి పోదాం అనుకుంటున్నాను? సియోనుకి పోదాం అనుకుంటున్నాను. చక్కగా బయలుదేరిన సంతోషం, మంచిగా వస్త్రాలు వేసుకుని చాలా సంతోషం, బాగానే సిద్ధపడ్డా బాగా సంతోషం. కానీ నీ మార్గం సరైనది కాదు. దేవుడు హెచ్చరించారు. బాగా తెలుసులే ఎడిపోవాలో, వీళ్ళకి బాగా తెలిసి యెరూషలేము నుంచి యెరికో పోతున్నాడు. ఊరుకుంటాడమ్మా సాతాను? చెప్పండి అమ్మా. ఊరుకోక బాగా కొట్టి డబ్బులన్నీ తీసుకున్నాడు, ఆశీర్వాదాలను తీసుకున్నాడు, అన్నీ తీసేసుకుని. చూడండి ఒకసారి లూకాసు వార్త 10వ అధ్యాయం 30 వచనం త్వరగా. అందుకు యేసు ఇలా అన్నాడు, ఒక మనుషుడట యెరూషలేము నుంచట యెరికో పట్టణానికి వెళుతున్నాడట. దిగి వెలుచు దొంగల చేతులు చిక్కాడట. వారు అతని బట్టలు బట్టలు బాగా దోచుకున్నారు, అతను కొట్టారు, కొర ప్రాణముతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించింది. అతడు అతన్ని చూచి పక్కకి వెళ్ళిపోయాడు. అలాగుననే లేవీడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరీయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి మంచిగా రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నాడు. రక్షణ వస్త్రాన్ని ధరించుకున్న వ్యక్తి ఏం చేయాలమ్మా? యెరూషలేములో నుంచి సియోనుకి వెళ్ళాలి. కానీ ఎడిపోతున్నాడు? రక్షణ వస్త్రం ధరించుకున్నావు, పెళ్లికి బాగానే బయలుదేరావు, మరి ఎడిపోవాలమ్మా? పెళ్లికి పోవాలి. పెళ్లికి పోయే దారి తెలియకుండా ఎరుకోక పోతావా? ఆశలు చంపుకోల, కోరికలు చంపుకోల, కానీ బాప్తిస్మం తీసుకున్నాడు. ఇవన్నీ చంపకుండా బాప్తిజం బాగానే తీసుకుంది. పెళ్లి బాప్తిజాలు తీసుకుంటున్నారు, జాబ్ బాప్తిజాలు కూడా తీసుకుంటున్నారు. మీకు తెలుసమ్మా ఇవన్నీ? ఈ బాప్తిజాలు ఉన్నాయమ్మా ఈ పరలోక రాజ్యానికి చేర్చ. హల్లెలూయా. మారు మనసు పొందిన వ్యక్తి ఎవరైతే నీతి మార్గం నడుస్తున్నారో వారు రక్షణను కాపాడుకోవాలి. గట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టి చెప్పన్నానమ్మా. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు వెళుతున్నాడు. సాతాను ఊరుకోడు, జాగ్రత్త. నీ ఆశీర్వాదం దొంగిలిస్తాడు, నీ రక్షణ జీవితాన్ని దొంగిలిస్తాడు, నీ ఆత్మీయతను దొంగిలిస్తాడు. కొర ప్రాణముతో ఆత్మీయత లేకుండా చచ్చిన వ్యక్తిగా నువ్వు మిగిలిపోవాల్సి వచ్చింది. ఎలా ఉంటుంది తెలుసా పరిస్థితి? అప్పుడు ఇదిగో సమాధులు, సున్నము కొట్టిన సమాధి వలె వీరు ఉన్నారు. ఎట్టున్నారమ్మా చెప్పాలి? ఈరోజు నీ ఆత్మీయత ఎలా ఉంది?
సమాధి చూస్తే చాలా తెల్లగా కనబడతా ఉంది, చక్కగా పెయింట్ వేసి ఉంది, కానీ లోపల ఎలా ఉంటుంది? కుళ్ళిపోయి మురిగిపోయి ఎముకలు తేలి భయంకరమైన స్థితిలో ఆ ఎముకలు కుప్పవేయలు ఉంటుంది. ఈ రోజున చాలా మంది ఆత్మీయ స్థితి ఇలానే ఉంది. అయితే నేను అంటాను, నీ రక్షణ జీవితం నువ్వు కాపాడుకోవాలి. ఇందాక అన్నాను కదా, రక్షణ పొందులు గట్టిస్తూ అని చెప్పని. మరొకసారి గట్టి చెప్పండి, రక్షణ పొందులు గట్టి మరొకసారి. హల్లెలూయా. మన రక్షణ మనం కాపాడుకోవాలి. ఈ రక్షణ వస్త్రం నువ్వు కాపాడుకోకపోతే సాతాను నిన్ను దొంగిలిస్తాడు, నిన్ను కొడతాడు, నిన్ను గాయపరుస్తాడు, నీ ప్రాణాన్ని తీసేస్తాడు, ఆఖరికి నీ రక్షణ వస్త్రాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. పాప రక్షణ వస్త్రం పోయిందమ్మా, పెళ్లి కట్టపోతాడు ఇప్పుడు. అమ్మా పెళ్ళి అనగా పరలోకం. చెప్పండి ఏంటి చెప్పాలి? ఇప్పుడు పరలోకానికి ఎట్టపోతాడు? పరలోకానికి పోవాలంటే ముందు పెద్ద పెద్ద వాళ్ళు ఇంట్లోకి వెళ్ళాలంటే మనకి ఏముండదు, ఇన్విటేషన్ కార్డు మన చేతిలో ఉండాలి. ఇదిగో నన్ను పిలిచారు ఇల్లు, అందుకని వచ్చాను. ఇప్పుడు నీ ఇన్విటేషన్ అంటే తెలుసా? నీ వస్త్రమే. ఈ రక్షణ వస్త్రం నీకు ఉంటే నువ్వు పరలోక రాజ్యంలో వెళతావు. రక్షణ వస్త్రం లేకపోతే నీకు పరలోక రాజ్యంలో స్థానం లేదు. ఇప్పుడు గాయాలతో ఉండి బాగా దెబ్బలిది అలా పడి ఉంటే యేసయ్యట జాలి పడ్డాడట. ఏమయ్యాడు? జాలి కనుక అర్థం ఏంటి తెలుసా? కరుణ. ఏంటి? యేసయ్య కరుణించాడట. కరుణించి మరలా ఆయన గాయములన్నీ కట్టం ప్రారంభించాడు. ఇదిగో నా గాయముల ద్వారా మీకు స్వస్థత. గట్టిగా చప్పలు కొట్టేసారేమో కనపరచండి. హల్లెలూయా. ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత ఉంది. ఇప్పుడు ఆ స్వస్థత ఆ కుమారుడికి ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుని దగ్గర మరలా పశ్చాత్తపడి మారు మనసు పొంది, అయ్యా నాకు మరలా రక్షణ జీవితం కావాలి, నేను మరలా రక్షణ జీవితాన్ని సంపాదించాలి అని మొరపెట్టుకోవాలమ్మా. మొరపెట్టుకోవాలా? దారి చూపిస్తే ఇక సన్నగా ఎరుకో నుంచి మరలా ప్రయాణం అయ్యాడు. ప్రయాణం అయ్యి పోయాడు. ఎడికి పోయాడు తెలుసా? మొత్తానికైతే సియోను ప్రాంతానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. ద్వారం దగ్గర ఆగిపోయాడు. అందరూ బయట వెయిట్ చేస్తున్నారు. బయట వెళ్తే ఎప్పుడు వెళ్ళాలి లోపలికి, ఎప్పుడు లోపలికి వెళ్ళాలని అందరూ ఎదురు చూస్తుంటే సార్ కూడా నేను కూడా వెళ్ళాలి. అడిగిపోవాలి అమ్మా, చెప్పాలి. అడిగిపోవాలి, చెప్పాలి గట్టిగా. అడిగిపోవాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి, సియోనికి వెళ్ళాలి. బాగానే ఎదురు చూస్తున్నారు, అందరు ఎదురు చూస్తుంటే ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. ఆయనే తండ్రి అయిన దేవుడు. ఆమేన్. ఇప్పుడు వచ్చి ఏమంటారు తెలుసా? చదువుదాం మత్తయి సువార్త. పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎట్టొచ్చానా అని అడుగుగా వాడు మౌనేయుండెను. వినండి అమ్మ, ఒక్క నిమిషం. ఇందా నుంచి ఇంత మాట్లాడుతుంటే మీరు అందరు ఎట్టున్నారు? చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా, కొంచెం ఇప్పుడన్నా ఎవరు తెరవండి అమ్మా. మౌనంగా ఉన్నారు. ఈ మనిషి కూడా అట్టే మౌనంగా ఉన్నాడు. ఇంత మాట్లాడుతున్నా, దేవుని ఇంత హెచ్చరిస్తున్నా, ఇంత దర్శిస్తున్నా, నోరు మెరపలా, నోరు తెరవాలి. ఆయన ఎందుకు నోరు తెరవాలా? నీ కోసం నోరు తెర. మరి నువ్వెవరి కోసం నోరు తెరవు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయనేమో మనందరి కోసం నోరు తెరవకుండా వేదన పడ్డాడు. నీవేమో రక్షణ పొందడానికి కష్టపడుతున్నావు, మారు మనసు పొందడానికి కష్టపడుతున్నావు, వేదన గురైపోతున్నావు. దెబ్బలు తిని వచ్చాడు, మొత్తాన్ని గాయాలను బాగుపడ్డాయి. యేసు దగ్గరికి వచ్చాడు, నేను కూడా పరలోక రాజ్యానికి పోవాలయ్యా అంటున్నాడు. కానీ నిజంగా మోకరించి ప్రార్థన చేసి గుణం లేదు. దావీదులాగా కరుణించైనా కేక వేసే గుణం లేదు. ఆ 10 మంది కుష్ఠరోగులాగా ఇతను కూడా కేక వేసే గుణం ఇతనికి లేనే లేదు. హల్లెలూయా. లేనే లేదు. ఆ రోగుడు కూర్చున్నాడు. కోపం వచ్చింది. ఎవరికి? తండ్రి అయిన దేవుని కోపం వచ్చింది. ఏమయ్యా, రక్షణ లేకుండా, రక్షణ వస్త్రం లేకుండా పరలోక రాజ్యానికి అడుగు పెట్టలేని సంగతి నీకు తెలీదా? అప్పుడు బాప్తిజం తీసుకున్నావు, కానీ మారు మనసు ఏది? ఆ రక్షణ వస్త్రం ఏది? రక్షణ వస్త్రం కోల్పోయావు, ఆత్మీయత కోల్పోయావు, ఆశీర్వాదాలు కోల్పోయావు, అన్ని కోల్పోయి గాయాలన్నీ కట్టుబడి, ఇదిగో ప్రభా, ఇదిగో నేను నీ దగ్గరకు వచ్చానయ్యా అని జీవితాన్ని మార్చుకోకుండా, మరల రక్షణని పొందకుండా యేసు దగ్గర కూర్చుంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు. మరి ఎప్పుడు పోతావు? నోరు తెరిసి, వింటున్నారామా, కేక వేసి నన్ను కరుణించయ్యా అని ఎవరైతే నిజంగా మరలా ప్రార్థిస్తారో, అమ్మా సహోదరుడా, నీవు కూడా నీ రక్షణ జీవితాన్ని కోల్పోయావేమో, భక్తి కోల్పోయావేమో, మోకల ప్రార్థన కోల్పోయావేమో, యేసుతో సహవాసం కోల్పోయావేమో, ఈరోజు ఒంటరిగా బ్రతుకుతున్నావేమో.
సరైన ఆత్మీయత లేకుండా జీవిస్తున్నావేమో. రక్షణ పొందిన పేరుతో రక్షణ వస్త్రాన్ని కోల్పోయి ఈరోజు నువ్వు కూడా ఇలా ఏమీ లేని వ్యక్తిగా మిగిలిపోయావేమో. ఈ రోజున మరలా యేసు దగ్గర మనం బ్రతిమలాడుకోవాలి. ఈరోజు మనం యేసు దగ్గర కేకలు వేయాలి. అయ్యా, సువార్త అనేది అన్య జనాంగానికి, లోకం నశించిపోతున్న ప్రజలకు అనుకున్నాను. చెప్పనా, ఆ 10 మంది కుష్ఠరోగుల్లో 9 మంది పోయారు. వాళ్ళందరూ దేవుని బిడ్డలమ్మా. కానీ ఒక్కడు వచ్చాడు, ఆ ఒక్కడే సమరయుడు. సమరయ ప్రాంతంలో అన్యుడుగున్న వ్యక్తి వచ్చి, నీవే దేవుడు, నీవే రక్షకుడు, నీ ద్వారా నా పాపములు పోయాయని యేసుని స్తుతించాడు. ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలు దేవునికి దూరం అయిపోతున్నారు. రక్షణ ఉద్యమ సభలు ఎవరికి తెలుసా? ఈ రోజున క్రైస్తవులు కూడా అవసరమై ఉన్నాయి. ఈ వ్యక్తి దేవుని దగ్గర మొరపెట్టలేకపోయాడు. నాకు వస్త్రం లేదయ్యా, నాకు ఆ ఒక్క వస్త్రం ఇస్తావా అని దేవుని అడగలేకపోయాడు. అడగకపోవటం వల్ల పరలోకం పోయింది. పరలోకానికి వెళ్ళలా. కొందరు వచ్చారు, లాక్కొని వెళ్ళారు, అగ్నిగుండములు వేశారు, యుగములు కట్టకటాల్లోనికి వెళ్ళిపోయాడు, వ్యాధులకు గురైపోయాడు. అమ్మా, నువ్వు మౌనంగా ఇంకెంతకాలం ఉంటా? ఇంకెంతకాలం నీ రక్షణ జీవితాన్ని కాపాడుకోకుండా వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తావు? సహోదరుడా, ఇంకెంతకాలం ఆ వ్యసనాలకు బానిసవుతావు? ఇకనైనా మన బ్రతుకు మార్చుకోవాలా? ఇక మన జీవితాన్ని సరి చేసుకోవాలి. యవనస్తులు అందరూ ఇక్కడ ఉండొచ్చు. నేను అంటాను, నేను కూడా ఒక యవనస్తున్నే. ప్రభువుకి నా జీవితాన్ని సమర్పించుకున్నాను. నాతో పాటు కొందరు యవనస్తులు దేవునికి సమర్పించుకొని దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు. మరి నువ్వు దేవుని కోసం ప్రయాసపడుతున్నావా? నీ రక్షణ నువ్వు కాపాడుకుంటున్నావా? నీ ఆత్మీయత నువ్వు కాపాడుకుంటున్నావా? అయితే ఈ రోజు నువ్వేం చేయాలి తెలుసా? చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం త్వరగా 3:5 అతని పేరు ఎంత మాత్రమును తుడిచివేయబడదట. హల్లెలూయా. ఎవరైతే ఈ లోకాన్ని జయిస్తారో, ఈ పాపాన్ని జయిస్తారో, ఈ మరణాన్ని జయిస్తారో, అనగా ఆ వ్యసనాన్ని జయిస్తారో, వారు మాత్రమే పరలోకమందు జీవ గ్రంథములో వారు పేరు లెక్కించబడతాయి. వారు ఆ జీవ గ్రంథములు చెట్టు పోరాట. నువ్వు జయిస్తున్నావా? ఈరోజు జయ జీవితాన్ని పొందాలి. ఆమె హల్లెలూయా. తర్వాత ప్రకటన గ్రంథం 7:14 ముగిస్తాను. ఇంకా 7:14 అయ్యా నీకే తెలియనగా వీరు మహాశ్రమల నుంచి వచ్చారు. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కున్నారట, వాటిని తెల్లగా చేసుకున్నారట. అందువల్లట రాత్రింపగలు ఆయన ఆలయములో ఆయనను సేవిస్తున్నారు. గట్టిస్తాను చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని ఆలయములో నువ్వు ఉంటావు, ఆయన సన్నిధిలో నువ్వు ఉంటావు. ఎప్పుడు తెలుసా? శ్రమల నుంచి నువ్వు జయించి గొర్రె పిల్ల రక్తము ద్వారా నిన్ను నువ్వు శుద్ధీకరించుకుంటే ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావు. ఈరోజు శుద్ధీకరించుకుని సిద్ధపడుతున్నావా? గొర్రె పిల్ల రక్తము ద్వారా నువ్వు ఉతిక స్నానము చేయబడాలి, ఆయన రక్తంతో నువ్వు కడగబడాలి. అప్పుడైతేనే నువ్వు మరణమును జయించి జీవంలోనికి వెళ్ళగలుగుతావు. గట్టిస్తాను చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మరణంలో నుంచి జీవంలోనికి వెళ్ళాలంటే గొర్రె పిల్ల రక్తము ద్వారా ఏం చేయబడాలి? ఉతక స్నానం చేయబడాలి, కడగబడాలి. ఇప్పుడు కడగబట్టమంటే పైపైన రుద్దితే పోదు, పోయిద్దా? తెల్ల బట్టలు, అసలే ఏ బట్టలు ఇవి చెప్పండమ్మా? నీతి బట్టలు, రక్షణ బట్టలు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రక్షణ వస్త్రానికి ఒక్క చిన్న మచ్చ ఉన్నా ఆ మచ్చ అందరికి కనపడిద్ది తప్ప ఈ తెల్ల సొక్క కనపడదు. కనపడిద్దా? చెప్పండమ్మా. కనపడదు. నేను ఒకవేళ దీన్ని మచ్చ అంటించుకొని ఇంట్లో పోతే అయిపోతుందా? ఏంటి చిన్నపిల్లగా అనుకుంటాం? ఇంకా చిన్నపిల్లగా ఊరుకుంటారమ్మా తల్లిదండ్రులు? ఊరుకోరు. మన తండ్రి కూడా ఊరుకోడు. వస్త్రాలకు మచ్చలుంటే అని ఊరుకోడు. ఆయన రాయుడు. నీకు మచ్చ ఉండకూడదు, బాగా ఉతుక్కోవాలి. అడుగు, గుండెలు బాదుకో, యేసు దగ్గర ఏడో.
ఏడ్స్తే నీవు నిత్య జీవాన్ని పొందుతావు. అయితే చివరి మాట ప్రకటన గ్రంథం 22:14 ఈ మాటతో నేను ముగిస్తాను. ఇక వినండి, మౌత్ తీసుకుని చదువు చివరి మాట. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు వినండమ్మా, తమ వస్త్రములను వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. జీవ వృక్షం ఏడుంది? అది ఏదైనా తోటలో. ఎక్కడుంది? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, చివరికి చెప్తానన్నాను కదా. ఇప్పుడు ఏదైనా తోటలో నా జీవ వృక్షం ఎందుకు ఈ భూమి మీద లేదంటే, ఈ శరీరముతో నువ్వు పాపములో రోగముతో బతకూడదని ఆ జీవ వృక్షాన్ని దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే మరలా జీవ వృక్షము ద్వారా చదవండి ఒకసారి. జీవ వృక్షమునకు హక్కు గలవారై జీవ వృక్షమునకు ఇప్పుడు హక్కుదారులుగా మారి గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించిన. గుమ్మముల గుండా అనగా గుమ్మం అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని మందిరం. ఏంటది? సియోను కుమార్తె యొక్క గుమ్మములు అనగా కుమార్తె అనగా దేవుని సంఘం అనగా యెరూషలేము, అది దేవుని సంఘం. ఆ సంఘం అనబడుతున్న గుమ్మములోనికి ఎవరైతే అడుగు పెడతారో వారు వస్త్రాలు ఉతుక్కోవాలట. వారి వస్త్రాలు మరలా తెల్లగా చేసుకోవాలి. దేవుని బిడ్డ, మందిరానికి వెళుతున్నావు కానీ నీ వస్త్రాలు తెల్లగలేవు. నీ వస్త్రాలు పరిశుద్ధపరచబడలా. నీ రక్షణ వస్త్రం ఇంకా నీతిగా మార్చబడలా. ఆ రక్షణ వస్తువు నువ్వు కాపాడుకోవాలి. ఆ రక్షణ వస్తువును తెల్లగా మార్చుకోవాలి. ఆ నిత్య రాజ్యాన్ని పొందుకోవడానికి ఇదిగో ఈ జీవ వృక్ష ఫలాన్ని నువ్వు సొంత తెచ్చుకోవాలంటే యేసు రక్తంతో నువ్వు కడగబడాలి. ఆమేన్. ఎవరైనా సరే ఈరోజు నీ వాక్యం వింటున్న ఎవరైనా సరే నేను ఏమంటున్నా తెలుసా? నువ్వు ఆ మోక్షానికి వెళ్ళాలంటే, ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు గొర్రె పిల్లైన యేసు రక్తం ద్వారా కడగబడాలి. కడగబడ్డావా? కడగబడకపోతే నీకు పరలోక రాజ్యం లేదు. ఇది నగ్న సత్యం. ఒకవేళ నీ పాపాలు పోగొట్టుకొని ఏదేదో చేస్తావు కానీ పోవు. నీ పాపము పోవాలంటే, నువ్వు మోక్షానికి వెళ్ళాలంటే, మరణం నుంచి తప్పించబడి జీవులను అడుగు పెట్టాలంటే గొర్రె పిల్ల రక్తం ద్వారా నువ్వు కడగబడాలి. అప్పుడైతేనే జీవ రక్ష ఫలాలను నువ్వు సంపాదించగలుగుతావు. ఎవరైతే ఆ సంపాదించడానికి ఎవరైతే సిద్ధపడతారో వారు మాత్రమే ఆ వరాన్ని పొంది ఆ పరలోక రాజ్యానికి వెళతారు. ఆమేన్. కాబట్టి ఈ రోజునైనా ఎవరుడా, ఎవరు రాలా, సహోదరుడా, ప్రియబిడ్డ, నీతో ఒక మంచి మానవయ్య ఏడు తెలుసా? ఇదిగో ఇకనైనా నీ రక్షణను కాపాడుకో. ఒక రక్షణ పొందకపోతే త్వరగా రక్షణ పొందు. ఎందుకంటే అయిపోయింది, లోకం అంతం అయిపోయింది. ఎవరు శాశ్వతం కాదు. ఇకనైనా మారు మనసు పొంది ప్రభు వైపు చూద్దాం. యేసు వైపు తిరిగి, అయ్యా నా జీవితాన్ని మార్చుకుంటా. ఎందుకు నువ్వు యేసు దగ్గర అడగకూడదు? కేకలు వేశారు వాళ్ళు, కరుణించయ్యాని కేకలు వేశారు. దావీదే రాజయ్యుండి కేకలు వేయలేదా? ఆ కేకల తర్వాత మరణంలో నుంచి సియోను కుమార్తె గుమ్మములోనికి వెళ్ళి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సియోనుకు వెళ్ళగలిగాడు. ఈ రోజున ప్రభు యొద్దకు వచ్చిన నీవు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న నీవు, ఈ రోజున చేయాల్సిన ప్రార్థన తెలుసా? అయ్యా నన్ను కడిగయ్యా, నా బ్రతుకు మార్చుకుంటానయ్యా, ఈ వ్యసనం నుంచి విడుదల పొందుతానయ్యా, ఈ మరణంలో నేను వెళ్ళాలయ్యా, నా జీవితాన్ని సరి చేసుకుంటాను. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించుదాం. దేవుని వైపు చూద్దాం. ప్రభు అయిన యేసు వైపు చూసి, యేసయ్యా నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా, నా జీవితాన్ని సరి చేసుకుంటున్నాయా. మీ సహోదరుడా, సహోదరి, అమ్మా, నిజంగా ఈ వాక్యంతో నువ్వు దర్శించబడితే వీలైతే పైకి మోకరించగలిగితే పైకి మోకరించు. దేవుని దగ్గర మొరపెట్టు. యేసు వైపు చూడు. అయ్యా నువ్వు నా కొరకు బలియాగమైపోయా, త్యాగమైపోయావు. నువ్వు నా కొరకు ఎన్నో గొప్ప త్యాగాలు చేశావు. ఇది గ్రహించకుండా, రెండవ మరణం నుంచి తప్పించుకోకుండా ఆ మరణం వెంబడి వెళుతున్నానయ్యా, నన్ను క్షమించండి. కొన్నిసార్లు దేవుని మందిరానికి వస్తూ కూడా సేవకులను దూషిస్తున్నాను, మందిరానికి రాలేకపోతున్నాను, నిన్ను ఇంకా విసర్జించి బ్రతుకుతున్నాను. ఆఖరికి రక్షణ వస్త్రాన్ని కూడా నేను కోల్పోయానయ్యా. రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాల్సిన నేను రక్షణ వస్త్రాన్ని కాపాడుకోకపోతే పక్కన పెడితే రక్షణ ఏది, రక్షణ వస్త్రం ఎక్కడని ప్రభు అడుగుతున్నా. పశ్చాత్తాపముతో నన్ను కరుణించయ్యా, నాకు మరలా రక్షణ వస్త్రము దయచేయ్యా అని ప్రార్థన చేయలేకపోయినా ఆ మనిషి ఇదిగో పాతాళానికి వెళ్ళిపోయాడు. ఈ రోజున యేసుని అడుగు, యేసయ్యా నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా, నాకు ఆ రక్షణ వస్త్రము కావాలి. ఎవరైనా సరే అన్యుడే దేవుని బిడ్డ, ఒకవేళ నాకు ఈ దేవుడు అక్కర్లేదు అనుకున్నావు కానీ ఆయన నీకు దేవుడై ఉన్నాడు, ఆయన నీ రక్షకుడైనాడు. ఆయన దగ్గరికి వస్తే నీ పాపం పోద్దు కనుక యేసయ్యా
నా పాపాన్ని పోగొడతావా, నన్ను కరుణిస్తావని యేసుని అడిగితే యేసు నిన్ను కరుణించి ఆయన రక్షణను దయచేస్తాడు. అందరూ ప్రార్థనలో ఉందా? ప్రార్థన చేసుకుందాం. దైవజనులు రాజరత్నమయ్య గారు ప్రార్థన చేస్తారు. వాక్యం మనందరి హృదయంలో ఫలించినట్లుగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకును దేవుని వాక్యాన్ని విన్న సహోదరి సహోదరుడా, సమయం చాలా కొద్దిగా ఉంది. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మారు మనసు, రక్షణ చాలా అవసరం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా తండ్రి, మా దేవ, ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బోనకొల్లు గ్రామాన్ని ప్రేమించి 2 దినాలు ఈ మహాసభలు ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రియులు నీ దాసులు పౌలయ్య గారిని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అనేక సంవత్సరాలుగా ఈ గ్రామంలో సువార్త ప్రకటించబడుతుంది మా తండ్రి. నమ్మిన వారు మారు మనసు పొంది రక్షణ పొంది నీ యొక్క సన్నిధిలో చేర్చబడుతున్నారు మా తండ్రి. జ్ఞాపం చేసుకుని నాయన ఈ సమయంలో నీ దాసుడు నాయన ఎత్తుపట్టుకొని తండ్రి నీ వాక్యముని ఎంతో ఉద్యమగాను, ఎంతో నా తండ్రి నీ నామ ఘనతగాను తండ్రి ఎంతో ఆయాసముగాను అయ్యా ఒక్కరైనా రక్షణ పొందితే ఈ మహాసభలకు ఎంతో విలువ ఉంటుందని నాయన నీ వాక్యం చదివించిన రీతిగా ప్రతి ఒక్క హృదయములో నీ వాక్యం ఫలించులాగున మీ సహాయం అందించండి. ఈ 2 దినాల్లో కొందరైనా రక్షణ పొందడానికి మీ సహాయం అందించమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఈ మీటింగ్ ఎంతో ప్రయాసములతో ఏర్పాటు చేశారు మా తండ్రి. దేవా, ఇంకా మరొక దినం ముందు నా తండ్రి ప్రతి ఒక్కరు మీరు సిద్ధపరచండి. ఎవరు నశించడం నీకు ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్కరూ నీ పరలోక రాజ్యములో చేర్చుకోవాలని మీరు కోరుతున్నారు మా తండ్రి. దినములు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి మా తండ్రి. తండ్రి ప్రభు రాకడ సమీపంలో ఉంటున్నాం మా తండ్రి. అక్కడక్కడ భూకంపములు, కరువులు, యుద్ధములు, పోరాటములు ఎక్కడ చూచినప్పటికీ మా తండ్రి నెమ్మది లేనటువంటి దినాలు చూడబోతున్నాం మా తండ్రి. అయ్యా, ఆ నిత్య నరకాగ్ని తప్పించుకోవడానికి నేడే గొప్ప సమయం అని చెప్పారు. నేడే రక్షణ దినమని చెప్పారు మా తండ్రి. నాయన ఈ యొక్క సభల ద్వారా కొందరైనా రక్షణ పొందితే నాయన దేవుని దాసులు పడిన ప్రయాసం వ్యర్థం కాదని ఎంతో సంతోషిస్తారు మా తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. కాలయాపన కాదు నాయన, గొప్పతనాలు కాదు నాయన. ఈ మహాసభల మా తండ్రి కొన్ని ఆత్మలు రక్షించాలనే ఎంతో తపన నీ దాసులు పౌలయ్య గారు పడుతున్నటువంటి యొక్క తపన మీరు విన్నారు మా తండ్రి. స్తోత్రాలు. అనేకమైన దైవజనులు ఈ స్థలంలోకి తీసుకొని రాబోతున్నారు. అనేక మంది ప్రజలు తండోపతండములుగా ఈ స్థలంలోకి తీసుకుని రాబోతున్నారు మా తండ్రి. స్తోత్రాలు నాయన. అనేకమైన దైవజనులను బట్టి నేను ఈ గ్రామాన్ని మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ గ్రామాల్లో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎందరెందరో నశించున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి నా తండ్రి. వారు నశించిపోకుండా మా తండ్రి నీ సత్యమైన సువార్త ద్వారా రక్షణలోకి తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం అయితే విత్తారు మా తండ్రి. అవి మొలకెత్తి నాయన ఒక వృక్షం వల్ల ఎదిగినట్లు మీ సహాయం అందించమని తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మహాప్రభువైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా ప్రతిమాలి వేడుకొనుచున్నాము మా ఘనమైన తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ రాత్రి ఆయన సన్నిధిలో చేరిన వారందరికీ, ఈ శ్రేష్టమైన మాటలు విన్న బిడ్డలందరికీ, చేరి వచ్చిన దైవ సేవకులందరికీ, అలాగనే ఈ కూడికలు ఏర్పాటు చేసిన దేవుని సేవకులకి, ఈ రాత్రి ప్రభువా మీరు నిలవబెట్టుకొని మాట్లాడిన దైవ సేవకుని కుటుంబానికి, ఆయన సన్నిధిలో తలలు వంచిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. అందరికీ వందనాలు.